all people who are all assembled today to participate in the Jeevan Vidya program. ఈ జీవన విద్య మీద మీకు ఇంత ఇంట్రెస్ట్ కలిగి మీరు కొత్తగా నేర్చుకోవాలి, జీవన విద్య అనేది మనకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనేటువంటి ధ్యాసతోటి మీరందరూ ఇక్కడికి వచ్చి ఈరోజు ఈ కార్యక్రమానికి అటెండ్ అవుతున్నందుకు జీవన విద్య తరపున మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం అండి. సో ఈ రోజు నుంచి 7 days నెక్స్ట్ సాటర్డే వరకు కంటిన్యూగా 6:30 to 8 ఈ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటుంది. సో ప్రతిరోజు కూడా, అంటే మీరు మధ్యలో మిస్ అయితే కొంచెం కంటెంట్ మిస్ అవుతారు కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రతిరోజు 6:25 కల్లా మీ పనులన్నీ పక్కన పెట్టేసి ఈ ప్రోగ్రామ్ మీద శ్రద్ధ చూపించాల్సిందిగా అందరూ. ఎందుకంటే ఒకసారి స్టార్ట్ మైండ్ లో మీరు ఈ ప్రోగ్రామ్ గురించి తెలుసుకోవాలి, నేర్చుకోవాలనే మైండ్ లో ఫిక్స్ అయ్యారు కాబట్టి దాన్ని ఫుల్ఫిల్డ్ గా ఏదో పార్ట్ గా వచ్చాం, మధ్య మధ్యలో కాసేపు విన్నాం అనేది కాకుండా ఫుల్ ఫోకస్డ్ గా అటెన్షన్ గా ఈ ప్రోగ్రామ్ కి మీరు మీ టైం కేటాయించి ఈ 7 రోజులు కూడా మీకు అద్భుతమైన సమాచారం దొరుకుతుందండి. అందులో ఎటువంటి డౌట్ లేదు. ప్రతి మాట కూడా మనకు ఉపయోగపడేది. లైఫ్ లో ఎలా ఉంటే ఎలా ఉండగలుగుతాము, సంతోషం ఎక్కడుంది, మనలోనే ఉంది, వెతుక్కునే పని లేదు బయట అనేటువంటి అద్భుతమైన విషయాలు, చాలా విషయాలు మీకు తెలుస్తాయి. రోజు రోజుకి దీని గురించి ఎంత శ్రద్ధ పెడితే అంత డీప్ గా ఆలోచించాలనేటువంటి ఇంట్రెస్ట్ కలుగుతుంది. కాబట్టి డెఫినెట్ గా మీరందరూ ఫోకస్డ్ గా అటెన్షన్ తో నోట్ ప్యాడ్స్, పెన్స్ దగ్గర పెట్టుకుని శ్రద్ధగా విని మంచి పాయింట్లు అన్ని తీసుకొని దాని లైఫ్ లో అమలు చేసి మీరందరూ కూడా సంతోషంగా సంతృప్తిగా కొనసాగించాలి మీ జీవితాల్ని అని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ, సో వన్స్ అగైన్ యూఆర్ ఆల్ హార్ట్లీ వెల్కమ్ టు ద జీవన విద్య ఆన్లైన్ ప్రోగ్రామ్ సార్. సో ఈ రోజు అంటే ఈ 7 రోజులు కూడా ఒక్కొక్క ఫ్యాకల్టీస్ వాళ్ళు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రోగ్రామ్స్ ఒక్కొక్క టాపిక్ గురించి చెప్పడం జరుగుతుంటుంది. సో ఈ రోజు మన ముందుకు వస్తున్నారు, చాలా మందికి ఇక్కడ అటెండ్ అయిన వాళ్ళందరికీ సుపరిచితులే, డాక్టర్ సుందర్ గారు. సో సుందర్ గారు ఈ జీవన విద్య పరిచయం ఉన్న వాళ్ళందరికీ కూడా సుందర్ గారు చాలా సుపరిచితులు అన్నమాట. సో సుందర్ గారు ఆయన ఆరోగ్య ధాత్రి ఆయుర్వేద రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ఆఫ్ ఆరోగ్య ధాత్రి ఆయుర్వేద రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ విశాఖపట్నం, and he's a member of NCCIP, All India Council for Technical Education, AICTE అంటాం కదండి, అండ్ నేషనల్ కోఆర్డినేటర్ హెల్త్ సిలబస్ కమిటీ AICTE. అంతేకాకుండా ఆయన ఈజ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ సంస్కృత భారతి ఆంధ్రప్రదేశ్ అండి. సంస్కృత భారతి ఆంధ్రప్రదేశ్ కి ఆయన వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఆయన BAMS అండి, అంటే బ్యాచులర్ ఆఫ్ ఆయుర్వేద మెడికల్ సైన్స్ ఫ్రమ్ NRS గవర్నమెంట్ ఆయుర్వేద కాలేజ్ విజయవాడ నుంచి చదువుకున్నారు. తర్వాత MD చేశారు, ఆయుర్వేద MD ఫ్రమ్ BRKR గవర్నమెంట్ ఆయుర్వేద కాలేజ్ హైదరాబాద్. అంతేకాకుండా ఇప్పుడు ఆయుర్వేదం కాదండి, అసలు మనుషులతో మనుషులు ఇప్పుడు డాక్టర్ అంటే ఆయన పబ్లిక్ పర్సనాలిటీ, అంటే చాలా మంది పేషెంట్స్ వస్తారు, వాళ్ళతో ఎలా మాట్లాడాలి ఏంటి అంటే మాట మంత్రం అండి, మాటే వేదము మాటే మంత్రం అంటారు. కాబట్టి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు పలకరింపు, ఆయన మనతో డీల్ చేసే విధానమే మనకి 50% సంతృప్తి ఇస్తుందండి. సో దాని గురించి ఆయన MA సైకాలజీ కూడా చేశారు. అసలు మనస్తత్వ శాస్త్రం విద్య అంటే వైద్య శాస్త్రం ఒక తట్టు, మనశ్శాస్త్రం ఒక తట్టు అనమాట. 2 కోణాల్లో కూడా ఆయన డిగ్రీ తీసుకోవడం జరిగింది. అలాగే సంస్కృత కోవిద ఫ్రమ్ సంస్కృత భారతి భాషా ప్రచారణి సభ భారత ప్రచారణి సభ నుంచి చిత్తూరు నుంచి ఆయన సంస్కృత కోవిద అండి. నెక్స్ట్ ప్రాక్టీసింగ్ ఆయుర్వేద ఫిజిషియన్ అండ్ పంచకర్మ ఎక్స్పర్ట్ విత్ 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. కోడూరులో ఆయనకి ఒక 40-45 బెడ్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఆయుర్వేద రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్లస్ హాస్పిటల్ అండి. అండ్ రన్నింగ్ 40 bedded అంటే పంచకర్మ హాస్పిటల్ రన్ చేస్తున్నారు కోడూరులో, అందరికి తెలిసిన విషయమే అది. అండ్ అదే కాకుండా ఈ కండక్ట్ న్యూమరస్ సెమినార్స్ అండి, హెల్త్ ఎగ్జిబిషన్స్ కానీ, రెసిడెన్షియల్ వర్క్ షాప్స్, క్రియేటింగ్ అవేర్నెస్ ఆఫ్ ద పాజిటివ్ హెల్త్ అండి. వెరీ ఇంపార్టెంట్, హెల్త్ కాదండి ఇక్కడ, పాజిటివ్ హెల్త్. అలాగే కండక్టెడ్ మోర్ దాన్ 200 స్పోకెన్ సాంస్క్రిట్ వర్క్ షాప్స్, ప్యాషనేట్ అబౌట్ బిల్డింగ్ అండ్ హెల్దీ అండ్ డిసీజ్ ఫ్రీ వరల్డ్ అండి. అంటే సుందర్ గారితో మీకు పరిచయం వాళ్ళకి తెలుస్తుంది, మాట్లాడుతుంటే చాలా ఆహ్లాదంగా ఉంటుందండి. ఏదో ఒక అంటే మనం మనసులో ఉన్న బాధలన్నీ మాట్లాడుతుంటే తొలగిపోయినట్లు అనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా నేను ప్రతి వారము కూడా కోడూరు ఆయుర్వేద హాస్పిటల్లో
ఫ్రీ హెల్త్ క్యాంప్స్ నిర్వర్తిస్తారండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్. వెరీ వండర్ఫుల్ ప్రోగ్రామ్ అండి. అటెండ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకవేళ ఎవరైనా అటెండ్ లేని వాళ్ళు అట్లీస్ట్ ఒకసారైనా ఆ ప్రోగ్రామ్ కి అటెండ్ అవ్వండి. 7 days హెల్త్ ప్రోగ్రామ్ కంప్లీట్ గా, అంటే మనం మందుల మీద డాక్టర్ల మీద ఆధారపడకుండా మన జీవితాన్ని హెల్దీగా ఎలా కొనసాగించాలి అనేటువంటి దాని మీద అద్భుతమైన ప్రోగ్రామ్ అండి. మాకు అదృష్టం చాలా సార్లు జరిగింది ఆయనతో పరిచయం ఉండడం వల్ల. సో మీరు కూడా ఆ ప్రోగ్రామ్ కోడూరు రిజిస్టర్ ప్రతి మంత్ కండక్ట్ చేస్తారు సార్. ఆ ప్రోగ్రామ్ కి అటెండ్ అవ్వండి. అంతేకాదు ఈయన సార్ జీవన విద్య తోటి ఆల్మోస్ట్ గత 20 సంవత్సరాల నుంచి 2012-13 నుంచి జీవన విద్యను కొనసాగిస్తూ విద్యను ఒక రకంగా చెప్పాలంటే ఉపాసన పడ్డారని అనుకోవాలండి. సో ఈ జీవన విద్య ఆయనకి ఏమన్నా అనుబంధం చెప్పడం వీలు పడదు, ఎందుకంటే ఈ ప్రాక్టీసింగ్ అండ్ టెల్లింగ్ టు ద పీపుల్ హౌ టు ఫాలో జీవన విద్య. సో అటువంటి డాక్టర్ గారు ఈ రోజు మన ముందుకు వచ్చి ఈ సెషన్ తీసుకోవడానికి చాలా సంతోషంగా ఉందండి. సో మీరందరూ దయచేసి శ్రద్ధగా విని ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకుని మీ జీవితంలో ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసి ఈ జీవన విద్య వల్ల మీరందరూ లాభం పొంది మీరందరూ హ్యాపీగా సంతృప్తిగా ఉండాలని కోరుతూ డాక్టర్ గారిని మనందరి తరఫున మనస్ఫూర్తిగా సంతోషంగా ఈ సెషన్ తీసుకోవాలని ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నౌ ద ఫ్లోర్ ఇస్ యువర్స్. థ్యాంక్ యూ సార్. సెషన్ నమస్తే అండి వాసు గారు. నమస్తే. థ్యాంక్ యూ అండి. అందరికీ ఈ జీవన విద్య 8 రోజుల వర్క్ షాప్ కి స్వాగతం, సుస్వాగతం అండి. నా వాయిస్ క్లియర్ గా ఉందా అండి వాసు గారు? ఎస్ సార్ క్లియర్. ఓకే, వండర్ఫుల్ అండి. సో ఈ జీవన విద్య సెషన్ సెంటర్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ కాన్షియస్నెస్ అనేటువంటి CHDHC అనేటువంటి సంస్థ ద్వారా మీకు ఈ జ్ఞానాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నామండి. సో హ్యూమన్ కాన్షియస్నెస్ ని హోలిస్టిక్ గా డెవలప్ చేయాలనేటువంటి లక్ష్యంతో కొంతమంది ఈ జీవన విద్యాన్ని అర్థం చేసుకుని ఆ ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళు మనకు తెలిసింది అందరికీ పంచాలనేటువంటి సదుద్దేశంతో మొదలుపెట్టిన సంస్థ అండి ఇది CHDHC అనేది. సో ఈ CHDHC సంస్థ ద్వారా ఆన్లైన్లో కండక్ట్ చేస్తున్నటువంటి 30వ వర్క్షాప్ అండి ఇది. సో దీనికి ముందు ఎన్నో వర్క్షాప్స్ ఆన్లైన్లో కండక్ట్ చేశాము. అండ్ ఇలాగే ఫిజికల్గా ప్రతి నెల లేదా 2 నెలలకు ఒకసారి 3 రోజుల వర్క్షాపు, 2 రోజుల వర్క్షాపు, 7 రోజుల వర్క్షాపు, ఇలా డిఫరెంట్ వర్క్షాప్స్ని కూడా మనం ఫిజికల్గా కండక్ట్ చేస్తున్నాం CHDHC ద్వారా. అయితే ఈ వర్క్షాప్ తనక స్కోప్ ఏంటో మనం తెలుసుకుందాం. ముందు అసలు ఈ వర్క్షాప్లో మనం ఏం తెలుసుకుంటాము అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మనము ఒక హ్యూమన్ బీయింగ్గా, ఒక మనిషిగా బేసిక్గా డిఫరెంట్ లెవెల్స్లో మనము పనిచేస్తూ ఉంటాం. ఒక ఇండివిజువల్గా, ఒక కుటుంబంలో కూడా ఒక సభ్యునిగా, సమాజంలో ఒక సభ్యునిగా, ఈ సృష్టిలో ఒక యూనిట్గా మనం డిఫరెంట్ లెవెల్స్లో మనము వర్క్ చేస్తూ ఉంటాము. ఈ 4 లెవెల్స్లో కూడా మనము చాలా సామరస్యతతో, హార్మనీలో ఉండడానికి ఏమేమి కావాలో అవన్నీ కూడా నేర్చుకునే ప్రయత్నం ఈ వర్క్షాప్లో చేస్తాము. ఓకేనా అండి? అయితే ఈ వర్క్షాప్ చాలా ఇంటరాక్టివ్గా చేసే ప్రయత్నం మనం చేస్తున్నామండి. వాసు గారు ఆల్రెడీ మీకు చెప్పారు, అందరూ పెన్ను పేపరు పెట్టుకోండి అని చెప్పారు మీతో పాటు. అయితే దాంతోపాటు ఎవరికైతే కొంచెం మీ ఫోన్ని లేదా మీ కంప్యూటర్ని, మీ ట్యాబ్ని వాడడం వస్తుందో వాళ్ళందరూ కూడా యాక్టివ్గా ఈ చాట్ విండోలోని మెసేజెస్లోని మెసేజ్ చేయడం అనేది ఒకసారి ట్రై చేద్దాము. ఎవరెవరికైతే ఈజీగా మెసేజ్ చేయడం అవకాశం ఉంటుందో వాళ్ళందరూ కూడా 1 అని టైప్ చేయండి అండి. కిందన మెసేజెస్ ఉన్నాయి కదా, నేను టైప్ చేస్తున్నాను, అలా మీరు కూడా టైప్ చేయండి. వెరీ గుడ్. సో చాలా మంది ఈజీగా టైప్ చేయగలుగుతున్నారు. ఏంటంటే ఇది ఫిజికల్ వర్క్షాప్ కాదు కాబట్టి, ఫిజికల్ వర్క్షాప్లో ఏంటంటే అందరి మొహాలు మనం చూస్తుంటే క్లియర్గా మీకు అర్థమైంది లేనిది అనేది క్లియర్గా తెలిసిపోతుంది. వేరేజ్ ఆన్లైన్ వర్క్షాప్లో ఏంటంటే మీరు ఇస్తున్నటువంటి రెస్పాన్స్ని బట్టి మీకు ఎంతవరకు నేను చెప్పగలుగుతున్నాను, నేను చెప్పింది ఎంతవరకు అర్థమవుతుందని తెలుస్తుంది అనమాట.
సో సంజయ్ గారు 2 అని టైప్ చేశారు. ఓకే, 1 అని 2 అని ఏదైనా పర్వాలేదు, మీరు చాట్ విండోని యూజ్ చేయగలుగుతున్నారు అని. సో ఇప్పుడు ఈ 4 లెవెల్స్లో, ఒక ఇండివిజువల్ లెవెల్లో, ఒక ఫ్యామిలీ లెవెల్లో, సొసైటీ లెవెల్లో, అలాగే ఈ సృష్టిలో కూడా భాగంగా మనం అన్ని లెవెల్స్లో కూడా నిరంతరం హార్మనీలో, సామరస్యతలో ఉందాము అని అనుకుంటున్నామా? అనుకుంటుంటే వై అని టైప్ చేయండి. వై వై అంటే వై, యా, ఎస్ అని అన్న. వై అంటే ఎస్ అని అన్నమాట. వైఎస్, ఎస్ అని. యా, ఓకే, ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. అయితే ఇప్పుడు ఈ 4 లెవెల్స్లో కూడా మనం సమస్యలను ఎదుర్కొంటున్నాం. మనం చాలా హార్మనీలో ఉండాలని అనుకుంటున్నాము, అండ్ ఉండగలిగే శక్తి కూడా మనకుంది. అపారమైనటువంటి శక్తి, హ్యూమన్ పొటెన్షియల్ అనేది అన్లిమిటెడ్ పొటెన్షియల్ ఉన్నది. మనము అసామాన్యమైనటువంటి పనులు చేయడానికి, అద్భుతమైనటువంటి జీవితాన్ని గడపడానికి, నిరంతరం సంతోషంగా, సమృద్ధితో ఉండడానికి మనకి ఈ జీవితం ఇవ్వబడింది. అలాంటి ఈ జీవితంలో మనం ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంటున్నాం. అలా సమస్యల్ని ఎదుర్కోవాల్సిన అవసరం లేకుండా అన్ని లెవెల్స్లో ఆనందంగా బతకడానికి ఒక హోలిస్టిక్ పర్స్పెక్టివ్ ఈ వర్క్షాప్ మనకి ఒక ఎట్లా బతకాలి అనేటువంటిది మనకు అర్థం కావడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని ఈ వర్క్షాప్ ద్వారా మనం అందించుకున్నాం. అంటే ఇందులో మీకు చాలా కొత్త విషయాలు, మీకు తెలియనివి, మీరు ఎప్పుడు జీవితంలో వినని కొత్త విషయాలన్నీ చెప్పేస్తామని అనట్లా. మనకు తెలిసిన వాటిని ఇంకొంచెం బెటర్ పర్స్పెక్టివ్లో చూసి వాటిని ప్రాక్టికల్గా ఎలా ఆచరించవచ్చో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్ని ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్, అన్ని లెవెల్స్లోని, ఒక హ్యూమన్ బీయింగ్ లెవెల్లో, ఒక ఫ్యామిలీ లెవెల్లో, ఒక సొసైటీ లెవెల్లో, ఒక నేచర్ అండ్ ఎగ్జిస్టెన్స్ లెవెల్లో మనల్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం. అర్థం చేసుకుని ఏం చేస్తే ఈ ఆల్ 4 లెవెల్స్లో సామరస్యతతో బతకగలుగుతామో తెలుసుకున్న తర్వాత దాన్ని బతకడం, ఆచరించడం, అది ఎట్లా ఆచరించాలో తెలుసుకునే ప్రయత్నము ఈ వర్క్షాప్లో చేస్తాం. ముఖ్యంగా ముందు మనల్ని మనం తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. స్వాధ్యాయము అంటారు. స్వాధ్యాయం అంటే మనల్ని మనం అధ్యయనం చేసుకోవడం. అహరహ పర్యవేక్షేత నరశ్చరితమాత్మనః కిమ్ను మే పశుభిస్తుల్యః కిమ్ను మే సత్పురుషైరితి అంటారన్నమాట. అంటే నిరంతరం ప్రతిక్షణం మనల్ని మనం గమనించుకుంటూ ఉండాలి. నేను ఒక పశువులాగా అంటే అదేం తప్పుగాని కాదు. కాకపోతే ఒక యానిమల్ ఏం చేస్తుంది? లేస్తుంది, తిండి కోసం ప్రయత్నిస్తుంది, తిండిని సంపాదిస్తుంది, తింటుంది, పిల్లల్ని కంటుంది, పడుకుంటుంది. సో ఇట్లా ఆహార నిద్ర భయమైదునం చ సమానమేతత్ పశుభిర్నరాణం. ఇవన్నీ మనిషికి, యానిమల్‌కి కూడా సమానంగా ఉన్నాయి. అయితే మరి మనలో ప్రత్యేకత ఏంటి? ఒక పశువులాగే ఉంటున్నానా? లేదా ఒక సత్పురుషుడిలాగా నిరంతరం నా హ్యూమన్ పొటెన్షియల్‌ని ట్యాప్ చేసి హైయెస్ట్ లెవెల్‌కి వెళ్ళడానికి కావాల్సిన ప్రయత్నం నేను నిరంతరం ప్రతిక్షణం చేస్తున్నానా? లేదా? అని మనల్ని మనం గమనించుకోవాల్సిన అవసరం ఉన్నది. సో అర్థం చేసుకోవడం అండ్ ఆచరించడం. ఈ ఆచరణలోకి ఇది వస్తుందా? లేదా? అనేది నిరంతరం మనం గమనించుకోవాల్సిన అవసరం ఉన్నది. అది ఎట్లా గమనించాలి? ఉన్న సమస్యల్ని ఎట్లా సాల్వ్ చేసుకోవాలి? మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఇప్పుడు మీరు ఒకసారి గమనించండి. మనకి ఏదైనా ఇబ్బంది కలిగితే, ఈ 4 లెవెల్స్‌లో ఎక్కడైనా ఇబ్బంది కలిగితే, మనలో మనకేదైనా ఇబ్బంది కలిగినా, మన కుటుంబ సభ్యులతో ఏదైనా ఇబ్బంది కలిగినా, సమాజంలో ఎవరితోనో మనం ఇంటరాక్ట్ చేస్తున్నప్పుడు ఇబ్బంది కలిగినా, సృష్టిలో ఏదైనా సమస్యలు కనిపించినప్పుడు, నేచర్‌లో ఉన్నటువంటి కెలామిటీస్‌లో ఏదైనా ఇబ్బంది కలిగినా, ఏదన్నా ఒక చిన్న ఇబ్బంది, ఒక చిన్న స్పార్క్ లాగా స్టార్ట్ అయిన ఇబ్బంది, దాన్ని మనం కంట్రోల్ చేయలేకపోవడం వల్ల ఒక వైల్డ్ ఫైర్ లాగా, అంటే చిన్న ఇబ్బంది నుంచి ఒక పెద్ద ఇబ్బందిగా మారుతోందా? ఇలా దైనందిన జీవితంలో అప్పుడప్పుడు జరుగుతోందా? మీ ఉద్దేశంలో జరుగుతోంది అంటే యెస్ అని, వై అని టైప్ చేయండి. అంటే ఒక చిన్న స్పార్క్, ఒక చిన్న డిస్టర్బెన్స్ నుంచి దాన్ని కంట్రోల్ చేసుకోకపోవడం వల్ల వెంటనే అది ఎలా అలా 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 ఒక వైల్డ్ ఫైర్ లాగా వెళ్ళి చాలా డిస్టర్బెన్స్, చాలా ఇబ్బందులు, చాలా సతమతమవుతూ ఉన్నటువంటి స్థితిలోకి వెళ్తున్నామా మనము? దైనందిన జీవితంలో అలా వెళ్తున్నామా? ఓకే, ఓకే. యాహ్! ఎగ్జాక్ట్‌లీ అండి. సో ఇలాంటి స్థితి మనకు ఓకేనా? ఇట్లా
ప్రతిరోజు ఏదో ఒక స్పార్క్, ఈరోజు చాలా బాగుందాము, హ్యాపీగా ఉందాము అని మనసులో అనుకుంటాము. కానీ మనకు తెలియకుండానే ఎవరో ఒకరి వల్ల కావచ్చు, లేదా మనంతట మన వల్ల కావచ్చు, ఒక డిస్టర్బెన్స్ కలిగి ఆ డిస్టర్బెన్స్ నుంచి చాలా ఎక్కువ డిస్టర్బెన్స్‌కి వెళ్ళేటువంటి స్థితి. ఈ స్థితి అలా ప్రతిరోజు ఉండడం మనకు ఓకేనా? ఓకే అయితే యెస్, కాదు నాకిలా ఇష్టం లేదు, బాగోలేదు అనిపిస్తే ఎన్ అని టైప్ చేయండి. నో అని టైప్ చేయండి. ఆ! ఎగ్జాక్ట్‌లీ. మరి ఇలాంటప్పుడు ఇది మీకు ఇష్టం లేదు, మీకిష్టం లేదు, ఇలా కాదు, చాలా ఆనందమయమైనటువంటి జీవితాన్ని గడపాలి అనుకున్నప్పుడు, అలా గడపడానికి మీకు ఆటంకంగా అనిపిస్తున్నటువంటి వాటిల్లో, మీరు మార్చుకోవాలి అనుకుంటున్న వాటిల్లో 2 ఇంపార్టెంట్ మార్పులు, ఇవి మారితే నా జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనుకున్నటువంటి 2 ఇంపార్టెంట్ మార్పులు. అంటే మీలో జరగాల్సిన మార్పు, మీ సంబంధాల్లో జరగాల్సిన మార్పులు. ఏవి జరిగితే బాగుంటాయని మీరు అనుకుంటున్నారో, ఆ 2 ఇంపార్టెంట్ మార్పులు రాయండి. చాట్ విండోలో రాయండి. మీలో ఏ మార్పుని మీరు కోరుకుంటున్నారు? మీ సంబంధాల్లో ఏ మార్పుని మీరు కోరుకుంటున్నారు? టైం తీసుకొని రాయండి, ఏం పర్వాలేదు. ఇంగ్లీష్‌లో, తెలుగులో రాయండి. అలా రాయడానికి అవకాశం లేని వాళ్ళు మైక్ ఆన్ చేసి చెప్పొచ్చు. వీలైనంత వరకు రాయడం అవకాశం ఉంటే రాయండి. రాఘవ్ గారు, హెల్త్, ఫ్యామిలీ హెల్త్ 2 మారాలనుకుంటున్నారు. ఓకే. అంతరంగంలో మార్పు, ప్రవర్తనలో మార్పు. అలాగే ఫ్యామిలీ సంబంధాల్లో కూడా ప్రవర్తనలో మార్పన్నారు. ఆ! ఎక్కువగా హెల్త్ గురించి చెప్తున్నారు. అలాగే ఫ్యామిలీ హెల్త్ గురించి చెప్తున్నారు. మెంటల్లీ, ఫిజికల్లీ స్ట్రాంగ్‌గా అవ్వాలని ప్రశాంతి గారు అంటున్నారు. సడెన్‌గా స్పాంటేనియస్‌గా రియాక్షన్స్ ఒస్తాయి. ఆ రియాక్షన్స్‌ని కంట్రోల్ జేసుకోవాలి. మన పైన మనకి కంట్రోల్ రావాలని చెప్తున్నారు. మైండ్ సెట్, ఫ్యామిలీ బాండింగ్స్ మారాలి. మనుషుల్ని ట్రీట్ చేసే విధానంలో మార్పు రావాలి. కైండ్‌నెస్ ఇంప్రూవ్ అవ్వాలి. సెల్ఫ్ ఇంప్రూవ్‌మెంట్ రావాలి. మనలో అండర్‌స్టాండింగ్ ఉన్న ఫ్యామిలీ ఇంప్రూవ్‌మెంట్ రావాలని వెంకట్ గారు చెప్తున్నారు. రైట్ డెసిషన్స్ తీసుకోవాలని స్వాతి గారు అంటున్నారు. అలాగే పాజిటివ్ థింకింగ్ కావాలి. సంబంధాల్లో పాజిటివిటీ ఉండాలి. సత్యసాయితి గారు పీపుల్‌ని యాస్ దే ఆర్ అన్‌కండిషనల్‌గా యాక్సెప్ట్ చేయాలని చెప్తున్నారు. ప్రతి పని కాన్షియస్‌గా చేయాలి అనే మార్పు. ఓకే. లవ్ మైసెల్ఫ్ అండ్ మై బిహేవియర్. చేంజ్ మై మెంటల్ స్టేట్ అండ్ రియాక్షన్. నా పర్స్పెక్టివ్‌ని, నా రెస్పాన్స్‌ని మార్చాలని నితేష్ చెప్తున్నాడు. ఎక్సలెంట్. రిలేషన్స్, బౌండరీస్ విత్ అదర్స్ అండ్ సెల్ఫ్. టు ఇంప్రూవ్ టైమ్ వాల్యూ. ఓకే. వరుణ్ గారు. సో, మనందరిలో కూడా మనలో, అలాగే మన సంబంధాలలో ఏమి మార్పులు ఉంటే మన జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనే దాని గురించి మనం క్లారిటీ అర్థమవుతుంది. సంజయ్ చెప్తున్నారు ఫ్యామిలీలో మార్పు రావాలంటున్నారు. అలాగే ఓవర్ థింకింగ్‌ని తగ్గించాలి, హెల్త్‌ని కాపాడుకోవాలి, ఫ్యామిలీతో మంచి రిలేషన్‌షిప్స్‌ని మెయింటైన్ చేయాలని చెప్తున్నారు. ఆ! చిన్న చిన్న విషయాలను ఎక్కువ పట్టించుకోవద్దంటున్నారు శ్రీకాంత్ గారు. కరెక్టేనండి. ఎగ్జాక్ట్‌లీ. ఆ! అలాగే నా థాట్స్‌ని కంట్రోల్ చేసుకోవాలి. నా ఫ్యామిలీతో నేనుండే పద్ధతిని మార్చుకోవాలంటున్నారు ప్రవీణ్ రెడ్డి గారు. మాట తీరు మారాలి. అమృత తుల్యమైనటువంటి వచనాలు ఎంతో తీయగా అవతల వ్యక్తిని ఎంతో సంతోషపెట్టేటువంటి మాటలు మాట్లాడాలంటున్నారు సత్యనారాయణ గారు. కరెక్ట్ అండి. మంచి మాటలు మాట్లాడాలి.
హృదయానికి హత్తుకునే మాటలు మాట్లాడాలి. కరెక్ట్ అండి. సో అందరూ కూడా ఎటువంటి మార్పులు మన జీవితంలో రావాలనేది మనం క్లియర్గా అర్థం చేసుకున్నాము. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి, మన స్థితి ఎట్లా ఉన్నది? ఇదివరకు మనము ఒక మట్టి రోడ్డులో వెళ్తుంటే, ఆ మట్టి రోడ్డులో వెళ్ళగా 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 ఆ చక్రాలు అలా వెళ్తుంటే, ఆ చక్రాలు వెళ్ళిన దారిలో ఆ మట్టి కొంచెం లోపలికి కుంగి ఒక దారి తయారవుతుంది. ఆ దారిలోంచి వీలైనంత వరకు చక్రాలు వెళ్తూ ఉంటాయన్నమాట. వెళ్తుంటే ఏమవుతుందంటే, ఈ చక్రం తయారు చేసినటువంటి దారి ఏదైతే ఉందో, ఆ దారిలోంచే వెళ్తూ ఉంటాము. కొత్తగా ఎప్పుడన్నా ఇలా కాకుండా అందరూ మ్యూట్ చేసుకోండి మైక్‌ని. ఇట్లా కాకుండా బెటర్‌గా ఆలోచిస్తూ, బెటర్ రూట్‌లో కొత్తగా ఆలోచించి, కొత్త జీవన శైలిలో, కొత్త పద్ధతిలో మనం ఆలోచిస్తూ, బెటర్ స్థితిలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తుంటాం అప్పుడప్పుడు. ఈ పాత గాడిలో కాకుండా జీవితాన్ని ఇంకొంచెం కొత్తగా తీసుకెళ్దాము. బెటర్‌గా ఉందాము. ఈ రోజున చాలా హ్యాపీగా ఉందాము. ఈ రోజున ఇదివరకట్లాగా రోజులాగా ఎవరి మీద కోపడొద్దు, ఇబ్బంది పెట్టొద్దు. నేను ఇబ్బంది పడవద్దు. ఇలా కాకుండా బెటర్ హ్యూమన్ బీయింగ్‌గా ఉందాము. ఒక బెటర్ హస్బెండ్‌గా, బెటర్ ఫాదర్‌గా, బెటర్ ఫ్రెండ్‌గా, బెటర్ కొలీగ్‌గా, బెటర్ హ్యూమన్ బీయింగ్‌గా ఉందాము. ఈ ఈ ట్రైడ్ అండ్ ట్రస్టెడ్ పాత్‌లో నాకు సంతోషం కలగట్లేదు. బెటర్ కొత్త పాత్‌ని ఎన్నుకుందాము అని ఆ గాడిలో పడిపోయినటువంటి మైండ్‌ని బెటర్ పక్కకి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయితే ఏమవుతుందంటే, కొద్దిసేపు అవ్వగానే మళ్ళీ పాత పద్ధతిలోకొచ్చేస్తున్నాం. ముందు ఇలా వెళ్ళి ఈ ఈ గాడిలోంచి కాకుండా బెటర్ స్టేట్‌లోకి వెళ్ళాలని అనుకుంటున్నా కూడా ఏమవుతుందంటే, తెలియకుండానే మళ్ళీ పాత స్థితిలోకొచ్చేస్తున్నాం. ఇలా మన పరిస్థితి ఉన్నదా? హైయెస్ట్ స్టేట్ ఆఫ్ మైండ్‌లో ఉండాలి అని అనుకుంటుంటే, అలా ఉండలేకుండా వెంటనే మళ్ళీ నార్మల్ స్టేట్‌కి వచ్చేస్తున్నామా? ఇలా నడుస్తోందా? మీ జీవితంలో కూడా అవుతోందా? అవుతుంటే వై అని టైప్ చేయండి. ఓకే. 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 మనం మన ఇంటెన్షన్ ఏంటి అంటే, చాలా, చాలా బెస్ట్ స్టేట్ ఆఫ్ మైండ్‌లో ఉండాలి. ఎప్పుడు కూడా చాలా చాలా అద్భుతమైనటువంటి సంబంధాలు కలిగి ఉండి, ఎంతో ప్రేమపూర్వకంగా, ఆత్మీయతతో అందరితో మెలగాలి. అండ్ నేను చేయాలనుకున్నటువంటి పనులన్నీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఉదయాన్నే లేవాలి, లేచి వ్యాయామం చేయాలి, యోగాభ్యాసం చేయాలి, ధ్యానం చేసుకోవాలి, మంచి ఆహారం తీసుకోవాలి, పనులన్నీ కూడా పూర్తి ఏకాగ్రతతో చేయాలి, అందరితో కూడా చాలా ప్రేమపూర్వకంగా ఉండాలి. ఇలా అనుకుంటున్నాం. ఇది మన ఇంటెన్షన్. అయితే ఆ ఇంటెన్షన్ ఏదైతే ఉందో అది యాక్షన్‌లోకి వస్తోందా? మన ఆచరణలోకి మనం అనుకున్నవన్నీ వస్తున్నాయా? వస్తున్నాయా? లేదా మన ఇంటెన్షన్‌కి, మన యాక్షన్స్‌కి మధ్యలో గ్యాప్ ఉన్నదా? గ్యాప్ ఉన్నది అనుకుంటే గ్యాప్ అని గాని, జీ అని గాని టైప్ చేయండి. మనం అనుకుంటున్నాము ఇలా ఉండాలి అని. కానీ అలా ఏం చేయాలనుకుంటున్నామో అది ఆచరించలేకపోతున్నాము. మధ్యలో గ్యాప్ కనిపిస్తోంది. అలా గ్యాప్ కనిపిస్తోంది అంటే మనం ఆ గ్యాప్‌ని ఫిల్ చేయాల్సిన అవసరం గూడా ఉంది. ముందసలు గ్యాప్ ఉన్నది అనేది మనలో ఒక అవేర్‌నెస్‌లో ఉన్నామా? మనం ఇలా ఉండాలని అనుకుంటున్నాము. కానీ ఇలా ఉండలేకపోతున్నాము. ఈ గ్యాప్‌ని మనం ఫిల్ చేయాలి అనేటువంటి అవగాహన, ఎరుక, అవేర్‌నెస్ మనలో ఉంటే అప్పుడు దాని కోసం మనం ప్రయత్నిస్తాం. అరే! గ్యాప్ ఉన్నది అని మనకు తెలియకపోతే ఏదో ఇందాకడ ఆ 2 చక్రాలు తయారు చేసిన గాడిలోనే ఆ బండిలా వెళ్ళిపోతుంది. ఆ గాడిలోంచి బయటపడే ప్రయత్నం మనం చెయ్యట్లేదు. అంటే అప్పుడు ఇప్పుడు ప్రస్తుతం జీవితం ఎలా నడుస్తుందో అలాగే నడుస్తుంది. ఎప్పుడో సడెన్‌గా ఎప్పుడన్నా ఒక మంచి పుస్తకం చదివినప్పుడు, ఒక మంచి వీడియో చూసినప్పుడు, ఒక మంచి వ్యక్తితో మాట్లాడినప్పుడు ఒక ఇన్‌స్పిరేషన్ వస్తుంది. ఆ ఇన్‌స్పిరేషన్‌తో మనం గూడా అలా బతకాలి అని అనుకుంటాం.
మళ్ళీ జీవితాన్ని కొంచెం బెటర్ స్థితికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటే మళ్ళీ అది ఇంతకు ముందు ట్రైడ్ అండ్ ట్రస్టెడ్ పాత్లోకి వెళ్ళిపోతుంది, గ్యాప్ వచ్చేస్తుంది. ఈ గ్యాప్ ని ఫిల్ చేయడం కోసం అని చెప్పి ఈ సెషన్ ని మనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నామండి. ఇక్కడ ఈ వర్క్షాప్ ఏదైతే ఉందో, ఈ వర్క్షాప్ ఇందాక వాసు గారు చెప్పారు. వాసు గారు ఏమని చెప్పారంటే, ఈ మొత్తం ఈ జీవన విద్య అంతా అర్థం చేసుకుని చాలా జీవితాన్ని అద్భుతంగా జీవించేస్తున్నారు అని నా గురించి చెప్పారు. అయితే డిస్క్లైమర్ ఏంటంటే, ఇది తెలుసుకున్న ఆయన చెప్పినట్టుగా 2011లో జీవన విద్య గురించి తెలుసుకుని, దానికి ముందు ఎన్నో వర్క్షాప్స్, స్పిరిచువల్ వర్క్షాప్స్ కానీ, లేదంటే మోడర్న్ క్యారెక్టర్ బిల్డింగ్, పర్సనాలిటీ డెవలప్మెంట్ వర్క్షాప్స్ ఇవన్నీ చేస్తూ, ఎన్నో పుస్తకాలు చదివి, ఎంతో జ్ఞానాన్ని సంపాదించిన తర్వాత కూడా ఎన్నో హార్డ్ హిట్టింగ్ క్వశ్చన్స్కి సమాధానాలు దొరకక, ఈ సమాధానాలు ఎక్కడ దొరుకుతాయి, ఎవరు నా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలుగుతారు, ఎవరు ఈ ప్రపంచంలో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ చెప్పగలుగుతారని నిరంతరం అన్వేషణ చేస్తూ 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 ఉండగా నాకు 2011లో ఈ జ్ఞానం దొరికింది, ఈ జీవన విద్య అనేటువంటి. ఒక్కసారి ఇది అర్థమైన తర్వాత నాకు ఇంక ఏది అవసరం లేదు, ఇది నేను ఆచరిస్తే సరిపోతుంది అని ఒక అద్భుతమైనటువంటి ఫీలింగ్ కలిగింది. అండ్ ఇది నాకు అర్థమైపోయింది. నాకు నేను మా శ్రీమతి ఇద్దరం కలిసి చేసాం. మా ఇద్దరికి అర్థమైపోయింది. ఇంకా నా క్లోజెస్ట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, మా అమ్మగారు, నాన్నగారు, మా చెల్లి, బావగారు, వీళ్ళందరికీ కూడా అర్థమైపోతే ఇంకా జీవితం అత్యద్భుతంగా ఉంటుంది అని అనిపించింది. వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి వర్క్షాప్లో కూర్చోబెట్టి వాళ్ళకి అర్థమయ్యేలాగా ప్రయత్నం చేసాం. వాళ్ళు కూడా చాలా అద్భుతంగా ఉందన్నారు. అయితే అండ్ జీవితంలో కూడా చక్కటి మార్పులు వస్తున్నాయి. అలా కొద్ది రోజులు మార్పులు వచ్చి కొంచెం బాగున్న తర్వాత మళ్ళీ జీవితం మళ్ళీ ఆ 2 చక్రాల గాడిలోకి వచ్చేసి, మళ్ళీ ఇదేంటి మనం చాలా తెలుసుకున్నాం కానీ తెలుసుకున్నవన్నీ కూడా ఆచరించలేకపోతున్నాము అనేటువంటిది జరిగిందనమాట. ఈ ఆచరణలోకి రావట్లేదు, కొంచెమే వస్తోంది, చాలా రావట్లేదు. మళ్ళీ వర్క్షాప్ అటెండ్ అవ్వడము, మళ్ళీ ఇంకా హయ్యర్ లెవెల్స్ ఏమంటే 8 డే ఫుల్ వర్క్షాప్, రెసిడెన్షియల్ వర్క్షాప్స్, సెకండ్ లెవెల్ 2, లెవెల్ 3 అవన్నీ అటెండ్ అవుతుంటే కొంత మార్పు వస్తుంది కానీ ఎక్స్పెక్ట్ చేసినంత ఫాస్ట్ మార్పు రాలేదు. అప్పుడు తెలిసింది ఏంటంటే, మా గురుగారు చెప్పారు, ఇది అర్థమైన తర్వాత దీన్ని పూర్తిగా ఆచరణలోకి తీసుకురావడానికి మనం చాలా సాధన చేస్తే అట్లీస్ట్ ఒక 10 సంవత్సరాలు పడుతుందని. అయితే అదృష్టవశాత్తు ఇలా తపన పడుతున్నటువంటి కొంతమంది మిత్రులు, నాతో పాటు నాకన్నా ముందు జీవన విద్యను తెలుసుకున్న వాళ్ళందరూ కలిసి, మనం అందరం కలిసి ఈ ప్రయత్నం చేద్దాం, కలిసి సాధన చేద్దాము అని కలిసికట్టుగా, కేవలం ఇండివిజువల్సే కాకుండా ఫ్యామిలీస్ అందరం కలిసికట్టుగా ప్రయత్నం చేద్దాము అనేటువంటి ప్రయత్నం మొదలుపెట్టిన తర్వాత ఇది కొంచెం తొందరగా ఆ అనుకుంటున్న పాత్లో కొంచెం ముందుకెళ్ళగలిగామే కానీ మేము పూర్తిగా అందరం కూడా ఇది అర్థం చేసుకుని 100% ఆచరించేస్తున్నామని క్లెయిమ్ చేయడం లేదు. ఇంకా చాలా మార్పు తీసుకురావాల్సిన, ఎన్నో సమస్యలను సాల్వ్ చేసుకోవాల్సినటువంటివి, ఇంకా బెటర్గా ఆచరణలోకి తీసుకురావాల్సినవి ఉన్నాయి. అయితే మాకు అర్థమైనది, మాకు చాలా అద్భుతంగా అనిపించినది, అందరితో షేర్ చేసుకుంటే బాగుంటుంది అనుకున్నవి మాత్రము మీతో ఇక్కడ షేర్ చేసుకుంటున్నాము. అయితే ఇక్కడ చెప్పినవి ఏవైతే ఉన్నాయో, నేను షేర్ చేస్తున్నవి ఏవైతే ఉన్నాయో, నేను నా తర్వాత వచ్చేటువంటి అందరూ ఫెసిలిటేటర్స్ చెప్పేవైతే ఉన్నాయో, వీటిల్ని మీరు ప్రపోజల్స్గా మాత్రమే తీసుకోండి, ఒక ప్రస్తావనగా తీసుకోండి. ఇక్కడ ఏది చెప్పినా కూడా ఒక ప్రస్తావన మాత్రమే. ఇది వీరు చెప్పారు కాబట్టి నిజమే అయి ఉంటుంది అని అనుకోవద్దండి. డెఫినెట్లీ ఇది నిజమా కాదా అని డిసైడ్ చేయాల్సినది మీరే. సో ఇవి శిలాశాసనాలు కావు, ఇవి ఎక్కడో లిఖించి ఇది పర్మనెంట్, ఇది శాశ్వత సత్యము అని మేము అనుకోవచ్చు. కానీ మీరు దీన్ని, మేము ఎట్లా అయితే వెరిఫై చేసామో ఆ పద్ధతి మీకు చెప్తామో అదే పద్ధతిలో మీరు కూడా వెరిఫై చేయాలన్నమాట. సో ఇది ట్రూ కానీ ఫాల్స్ కానీ అనుకోవద్దు. కొంతమందికి ఏంటంటే వీళ్ళు చెప్పేవన్నీ కూడా కరెక్ట్ కాకపోయి ఉండొచ్చు అనేటువంటి అజంప్షన్లో కూడా ఉంటారు. సో అది ఫాల్స్ అనుకోవద్దు, ట్రూ అనుకోవద్దు. అండ్ ఇది ఇప్పుడు ఈ 8 రోజుల వర్క్షాప్లో ఇలా చేస్తే జీవితం బాగుంటుంది, ఇలా చేస్తే జీవితం బాగుండదు, సో ఇవి డూస్, ఇవి డోంట్స్, ఇవి రూల్స్, ఇవి రెగ్యులేషన్స్ అని మీకు జ్ఞాన గుళికలు, చిట్కాలు ఇచ్చేటువంటి ప్రయత్నం ఏం చేయడం లేదు. సో ఈ ప్రాసెస్ డూస్ అండ్ డోంట్స్ చెప్పే ప్రాసెస్ కాదండి. దీన్ని మీరు మీ నాలెడ్జ్ తోటి, మీకున్నటువంటి శక్తితోటి మీరు వెరిఫై చేయండి, మీరు ధృవీకరించండి.
ఇది నేను చెప్తుంది కరెక్టా కాదా, నేను చెప్తుంది రైటా రాంగా అనేది మీరు వెరిఫై చేయండి. ఈ వెరిఫై చేసే శక్తి మనందరిలో ఉన్నది. ఇందాక నేను చెప్పాను, అపారమైన శక్తి సామర్థ్యాలు మనిషికి ఉన్నాయి. అన్లిమిటెడ్ హ్యూమన్ పొటెన్షియల్ ఉన్నది. ఈ హ్యూమన్ పొటెన్షియల్, అన్లిమిటెడ్ పొటెన్షియల్ ఉన్నదా లేదా అనేది మనం తెలుసుకుందాం. ఓకేనా అండి? ఇప్పుడు మనకి ఎంత అంటే మన లివింగ్లో మనకి ఎంత అద్భుతమైనటువంటి స్కోప్ ఉన్నదో మనకు తెలుసు. అయితే ఇందాక నేను ఏం చెప్పాను, ఈ చెప్తున్నటువంటి నాలెడ్జ్ని మీరే వెరిఫై చేయండి అన్నాను. ఎలా వెరిఫై చేయాలి? దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఇందాక నేను ఫస్ట్లో చెప్పాను, మన స్కోప్ ఆఫ్ దిస్ వర్క్షాప్ ఏంటి అంటే, మనము ఇండివిజువల్ లెవెల్లో, అలాగే హ్యూమన్ రిలేషన్స్, మన సంబంధాలు, మన ఫ్యామిలీ లెవెల్లో, అలాగే మన చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజం లెవెల్లో, అలాగే సృష్టి లెవెల్లో, అన్ని 4 లెవెల్స్లో కూడా సామరస్యతతో బతకడం, హార్మోనీలో బతకడం అని చెప్పాను. ఈ అన్ని 4 లెవెల్స్లో కూడా మనకి ఏది న్యాచురలీ యాక్సెప్టబుల్, ఇది మనల్ని మనం గమనిద్దాం. ఇది ఇందాక నేను చెప్పే ప్రస్తావన మీరు ధృవీకరించండి, మీరే వెరిఫై చేయండి అన్నాను కదా. ఎట్లా వెరిఫై చేస్తామంటే, నేను చెప్తున్నటువంటి విషయాలు మీకు న్యాచురలీ యాక్సెప్టబులా కాదా అనేది గమనించండి. ఫర్ ఎగ్జాంపుల్, ఆరోగ్యంగా ఉండాలి, ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి అనేది న్యాచురలీ యాక్సెప్టబులా, లేదా అప్పుడప్పుడు కొంచెం ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు వచ్చినా పర్వాలేదు అని అనుకుంటున్నారా? ఆరోగ్యంగా ఉండాలనేది న్యాచురలీ యాక్సెప్టబులా కాదా? మీకు న్యాచురలీ యాక్సెప్టబులా కాదా? అవును అనుకుంటే వై అని టైప్ చేయండి. ఆరోగ్యంగా నేను ఎప్పుడు ఉండాలి. న్యాచురలీ యాక్సెప్టబుల్. ఇప్పుడు ఆరోగ్యంగా ఉండడానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. తీసుకునే ఆహారంలో హెల్త్ అనేది ఫస్ట్ ప్రయారిటీ. హెల్తే మోస్ట్ ఇంపార్టెంట్ ప్రయారిటీ, టేస్ట్ సెకండరీ అనేది మీకు తెలుసా కాదా? ఇది మీకు న్యాచురలీ యాక్సెప్టబులా కాదా? హెల్త్ ఫస్ట్ ప్రయారిటీ అయితే ఎస్ అని టైప్. ఎగ్జాక్ట్లీ. అలాగే నా నా క్లోజెస్ట్ పీపుల్ తోటి రిలేషన్షిప్ ఏదైతే ఉందో, మంచి రిలేషన్షిప్లో ఉండడం, సత్సంబంధాలతో కలిగి ఉండడం అనేది నాకు యాక్సెప్టబుల్. లేదు వ్యతిరేకత ఉన్నా పర్వాలేదు. ఈ రెండిట్లో మీకు ఏది యాక్సెప్టబుల్? ఫస్ట్‌దైతే 1 అని టైప్ చేయండి. రెండోదైతే 2 అని టైప్ చేయండి. సత్సంబంధాలు కలిగి ఉండడం యాక్సెప్టబుల్ అయితే 1. లేదు వ్యతిరేకత ఉన్నా పర్వాలేదు అనుకుంటే 2. చాలా మంది సత్సంబంధాలతోనే ఉండడం యాక్సెప్టబుల్ అన్నారు. ఒక్కరు మాత్రం వ్యతిరేకత ఉన్నా పర్వాలేదు అన్నారు. సో వ్యతిరేకత ఉన్నదనుకోండి, మనం కంఫర్టబుల్‌గా ఉంటామా? అది కూడా మనల్ని మనం గమనించుకోవాలి. అవతల వ్యక్తితో ఎప్పుడూ మనము ఒక కాన్ఫ్లిక్ట్‌లో ఉన్నప్పుడు మనం కంఫర్టబుల్‌గా ఉంటామా? ఇది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. చాలా ఆత్మీయమైనటువంటి సంబంధాలు ఉంటే కంఫర్టబుల్‌గా ఉంటామా? వ్యతిరేకత ఉంటే కంఫర్టబుల్‌గా ఉంటామా? అండ్ ఇప్పటిదాకా అడిగిన 3 ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పారు కదా! ఈ సమాధానము చెప్పడానికి మీరేదైనా గొప్ప గ్రంథము చదవాలా? లేదంటే ఒక పీహెచ్‌డీ కంప్లీట్ చేయాలా? లేదంటే ఒక చాలా గొప్ప డిస్కోర్స్ వినాలా? లేదంటే సమాధానం మీ న్యాచురల్ యాక్సెప్టెన్స్ నుంచి వచ్చిందా? న్యాచురల్ యాక్సెప్టెన్స్ నుంచి సమాధానం వస్తే 2 అని టైప్ చేయండి. ఇది నేను పీహెచ్‌డీ చేశాను కాబట్టి నాకు తెలిసింది ఆరోగ్యంగా ఉండాలి, దానికోసం ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవాలి, అందరితోటి సంబంధాలు బాగుండాలి అని మీరు ఈ ఈ ఈ ప్రశ్నలకి సమాధానాలు మీలోంచి వచ్చాయంటే 2 అని టైప్ చేయండి. లేదు నేను పలానా వర్క్‌షాప్ అటెండ్ అవ్వడం వల్ల, లేదా పలానా స్కూల్‌లో మా టీచర్ చెప్పడం వల్ల, లేదా పీహెచ్‌డీలో నా గైడ్ చేయడం వల్ల నాకు ఇవన్నిటికి సమాధానాలు తెలిసాయి అనుకుంటే 1 అని టైప్ చేయండి. లేదు ఇవన్నీ కూడా నాలోంచే వచ్చాయి, న్యాచురల్‌గా వచ్చాయి అనుకుంటే
2 అని టైప్ చేయండి. ఓకే, వండర్ఫుల్. ఇప్పుడు కొన్ని విషయాలు ఇప్పుడు నేను మీకు 2-3 అడిగాను. కొన్ని విషయాలు ఏవేమి మనకి న్యాచురల్లీ యాక్సెప్టబుల్, ఏమేమి న్యాచురల్లీ యాక్సెప్టబుల్ కాదో చూద్దాం. మన జీవితంలో ఒక ఇండివిజువల్ లెవెల్‌లో అన్‌హ్యాపీనెస్ అనేది మనకి న్యాచురల్లీ యాక్సెప్టబులా? హ్యాపీనెస్ అనేది న్యాచురల్లీ యాక్సెప్టబులా? హ్యాపీనెస్ న్యాచురల్లీ యాక్సెప్టబుల్ అయితే హెచ్ అని టైప్ చేయండి. అన్‌హ్యాపీనెస్ యాక్సెప్టబుల్ అయితే యు అని టైప్ చేయండి. అండ్ ఈ హ్యాపీనెస్ అప్పుడప్పుడు ఉంటే సరిపోతుందా? ఎప్పుడు కావాలా? అప్పుడప్పుడు హ్యాపీగా ఉంటే సరిపోతుందా? ఎప్పుడు కావాలా? ఆల్వేస్ అని టైప్ చేశారు మానస్ గారు. హ్యాపీనెస్ ఎప్పుడు కావాలి? ఎగ్జాక్ట్లీ. వండర్ఫుల్ అండి. ఇప్పుడు అలాగే మన జీవితంలో కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. కాన్ఫ్లిక్ట్స్ అంటే చాలా సమస్యలు, చాలా ఉక్కిరి బిక్కిరి చేసేటువంటి సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు మనకి న్యాచురల్లీ యాక్సెప్టబుల్ కాదు. వాటి రిజల్యూషన్ అంటే వాటి సొల్యూషన్ మనకి న్యాచురల్లీ యాక్సెప్టబుల్. రిజల్యూషన్ లేకుండా సమస్యలతో అలాగా ఆ సమస్యల బరువుని మోస్తూ ఉంటే చాలా కష్టంగా ఉంటుంది జీవితం. ఆ సమస్యలు సాల్వ్ చేసుకోవడం కావాల్సిన క్లారిటీ మనలో ఉంటే ఎంతో తేలికైపోతుంది జీవితం. సో జీవితంలో ఒక డిస్సాటిస్ఫాక్షన్ ఉంది, ఈ సమస్య ఇవి నేను చేయలేదు, ఇవి చేయలేదు అనేటువంటి డిస్సాటిస్ఫాక్షన్ అనేది మనకు న్యాచురల్లీ యాక్సెప్టబుల్ కాదు. సాటిస్ఫాక్షన్, సంతృప్తి, ప్రశాంతత, శాంతి, ఇవి మనకి న్యాచురల్లీ యాక్సెప్టబుల్. ఇవన్నీ కూడా ఒక సెల్ఫ్ లెవెల్లో, ఒక హ్యూమన్ బీయింగ్ లెవెల్లో మనకి ఇవి న్యాచురల్లీ యాక్సెప్టబుల్ కాదు. ఇవి న్యాచురల్లీ యాక్సెప్టబుల్. ఇవి న్యాచురల్లీ యాక్సెప్టబుల్ అని మనకు చెప్పడానికి మనకి ఎవరో గురువు అవసరం లేదు మనకి. ఇది మనకే తెలుసు కదండి. అలాగే మన బాడీ ఉంది, బాడీ లెవెల్లో హెల్త్ అనేది యాక్సెప్టబుల్, ఇల్ హెల్త్ అనేది యాక్సెప్టబుల్ కాదు. ఆల్రెడీ మీరు చెప్పారు. ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ లో మనిషికి మనిషికి మధ్యన ఉన్నటువంటి సంబంధాలలో కూడా కాన్ఫ్లిక్ట్స్ ఉండి ఒకరిపైన ఒకరికి నమ్మకం లేదు, విశ్వాసం లేదు, మిస్ట్రస్ట్ ఉంటే అండ్ అవతల వ్యక్తిని మనం రాంగ్ గా ఎవాల్యుయేట్ చేస్తున్నాం, లేదా మనల్ని అవతల వ్యక్తి రాంగ్ గా ఎవాల్యుయేట్ చేస్తున్నాడు, మనల్ని సరిగా అర్థం చేసుకోవట్లేదు, మనం అవతల వ్యక్తిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాం, ఇవన్నీ న్యాచురల్లీ యాక్సెప్టబుల్ కాదు. ఒకరితో ఒకరికి మ్యూచువల్ ఫుల్ఫిల్మెంట్ ఉంది, ట్రస్ట్ ఉంది, రెస్పెక్ట్ ఉంది, ఎంతో చక్కటి ఫెయిత్ ఉంది అవతల వ్యక్తి మీద, మనమైన అవతల వ్యక్తికి నమ్మకం ఉంది, మనపైన అవతల వ్యక్తికి గౌరవం ఉంది, సమ్మానం ఉంది, వాళ్ళపైన మనకి గౌరవం ఉంది, ఒకరిని ఒకరు మ్యూచువల్లీ ఫుల్ఫిల్ చేసుకోగలుగుతున్నాము, ఎంతో ఎంపతితో పనిచేయగలుగుతున్నాము, ఇది మనకి న్యాచురల్లీ యాక్సెప్టబుల్. అలాగే సమాజంలో అభయం అనేది మనకి కావాలా? ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని స్థితిలో భయము మనకి న్యాచురల్లీ యాక్సెప్టబుల్. ఎక్స్‌ప్లాయిట్ చేస్తుంటారు చాలా మంది, వేరే వాళ్ళని కొలగొట్టే ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి సమాజం మనకి ఓకేనా? కరప్షన్‌తో, డామినేషన్‌తో, యుద్ధాలతో ఉన్నటువంటి సమాజం మనకి న్యాచురల్లీ యాక్సెప్టబులా? లేదా అభయం ఉన్నటువంటి, ఫియర్‌లెస్‌నెస్ ఉన్నటువంటి, మ్యూచువల్ ఎన్రిచ్‌మెంట్ చేసేటువంటి, విశ్వాసం ఉన్నటువంటి అలాంటి సమాజం మనకి న్యాచురల్లీ యాక్సెప్టబులా? ఎట్లాంటిది న్యాచురల్లీ యాక్సెప్టబుల్ అనేది మనకు క్లియర్‌గా కనిపిస్తోంది. ఈ న్యాచురల్ యాక్సెప్టెన్స్ అనేది మనకి ఇన్నేట్‌గా మనలో ఉన్నది. ఆ న్యాచురల్ యాక్సెప్టెన్స్ తోటి మనం వెరిఫై చేస్తాం ఇప్పుడు మనం చెప్పేవన్నిటిని కూడా. అలాగే ప్రకృతిలో ఏం జరుగుతోంది? సాయిల్‌లోని సరైన భూసారం తగ్గిపోతోంది. గాలి పొల్యూట్ అయిపోతుంది. నీరు పొల్యూట్ అయిపోతుంది. నదులు, సముద్రాలు, చెరువులు అన్నీ కూడా పొల్యూట్ అయిపోతున్నాయి. ఎప్పుడు సడెన్‌గా హుదూదొస్తుందో, తుఫానొస్తుందో, అతివృష్టి, అనావృష్టి ఏమొస్తుందో తెలీదు. అలాంటి స్థితి మనకి నాట్ యాక్సెప్టబుల్. కోఎగ్జిస్టెన్స్ అంటే ఈ ప్రకృతితో కలిసి మనం సహస్తిత్వంలో ఉండగలగడం. ప్రకృతి పైన విజయం కాదు మనకు కావాల్సింది, ప్రకృతితో కలిసి ఉండగలగడం. అలాంటి స్థితి మనకి న్యాచురల్లీ యాక్సెప్టబుల్ కదండి. సో ఈ న్యాచురల్ యాక్సెప్టెన్స్ అనేది మనలో ఉన్నదనే సంగతి మీకు అందరికీ అర్థమైంది. సో ఇప్పుడు మనము ఏదైతే న్యాచురల్లీ యాక్సెప్టబులో అది నేను ఏది అవ్వాలనుకుంటున్నానో దాన్ని సూచిస్తుంది. ఏది నాట్ యాక్సెప్టబుల్లో అది ప్రస్తుత మానసిక స్థితి అయ్యుండొచ్చు. ఇలా ఉన్నాము కానీ ఇలా నాకు యాక్సెప్టబుల్ కాదు.
ఇలా అవ్వాలని అనుకుంటున్నాను. ఈ మధ్యలో గ్యాప్ ఉంది. నేను ఎలా ఉన్నాను, నేను ఎలా అవ్వాలనుకుంటున్నాను, ఈ రెండిటి మధ్యలో గ్యాప్ ఉంది. ఆ గ్యాపే మనలో స్ట్రెస్‌ని, టెన్షన్‌ని, ఇరిటేషన్‌ని, కోపంని, భయంని, ఆందోళనని ఇవన్నిటిని కూడా కలిగిస్తోందనమాట. సో, ఈ మొత్తం వర్క్‌షాప్‌లో మీకు చెప్పేటువంటి విషయాలన్నిటిని కూడా మీరు ఎక్స్‌ప్లోర్ చేసేటువంటి ఈ స్వీయ అన్వేషణ, సెల్ఫ్ ఎక్స్‌ప్లోరేషన్ ప్రాసెస్‌లో మీరు ఏం జేయాలి అంటే, మీరే సెల్ఫ్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. మీరే సెల్ఫ్ ఇవాల్యుయేషన్ చేసుకోవాలి. స్వీయ మూల్యాంకనం చేసుకోవాలి. మీరు రైట్ పాత్‌లో ఉన్నారా? లేదా? అనేది ప్రపంచంలో ఉన్నటువంటి అందరిలోకి కన్నా బాగా మీ గురించి మీకు ఎవరికి తెలుస్తుంది? మీ గురించి ఎవాల్యుయేట్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఎవరికుంటుంది? మీ అంతరంగంలో ఏం జరుగుతుందో తెలుసుకొని అది రైటా? రాంగా? అని చెప్పగలిగేటువంటి శక్తి ఎవరికుంటుంది? మీకే ఉంటే ఎం అని టైప్ చేయండి. ఎం అంటే మీ, నాకే తెలుసు అని. లేదు వేరే వాళ్ళు ఎవరన్నా నన్ను ఎవాల్యుయేట్ చేస్తే బాగుంటుంది అనుకుంటే అదర్స్ అయితే ఓ అని టైప్ చేయండి. లేదు నన్ను నేను ఎవాల్యుయేట్ చేసుకోవాలి. నా లోపల ఏం జరుగుతుందో నాకే తెలుసు. నేనే నన్ను ఎవాల్యుయేట్ చేసుకోవాలి అనుకుంటే ఎం అని టైప్ చేయండి. సో, ఈ సెల్ఫ్ ఎక్స్‌ప్లోరేషన్ ప్రాసెస్ స్వీయ అన్వేషణ ప్రక్రియ అనేది ఇప్పుడు ఇందాక నేను చెప్పాను. మీకు ఏదైనా సరే ఇక్కడ మనం డిస్కస్ చేసేదంతా కూడా ఒక ప్రపోజల్. మీ ముందు కొన్ని ప్రస్తావనలు ఉంచుతున్నాం. ఈ ప్రస్తావనలన్నీ కూడా నిజమని అనుకోవద్దు, అబద్ధమని అనుకోవద్దు. వీటిల్ని వెరిఫై చేయండి. ఎట్లా వెరిఫై చేయాలి? ఇంతకు ముందే చెప్పాను. మనకి న్యాచురల్లీ యాక్సెప్టబుల్ థింగ్స్ ఉన్నాయి. ప్రతీది కూడా ఇది న్యాచురల్లీ యాక్సెప్టబులా? కాదా? అని మనము బేరీజు వేసే అవకాశం మనకున్నది. రైట్? సో, ఫస్ట్ ఏదన్నా ఒక ప్రపోజల్ మీ దగ్గరికొస్తే దాన్ని ఎట్లా వెరిఫై చేయాలంటే, ఇది నాకు న్యాచురల్లీ యాక్సెప్టబుల్ కాదా? నాలో సహజ స్వీకృతి ఉందా? ఈ ప్రస్తావన పట్ల నాలో సహజ స్వీకృతి ఉన్నదా? అని మనము ఒక్కసారి మనలో మనము తొంగి చూస్తాం. దానికోసం రిఫరెన్స్ కోసం ఎక్కడ అడగము. మనల్ని మనమే ప్రశ్నించుకుంటాం. యెస్, ఇది వెరిఫై చేస్తే నాలో న్యాచురల్ యాక్సెప్టబుల్ ఇది ఈ ప్రపోజల్‌కి చెప్పింది బానే ఉంది అనిపిస్తే అక్కడితో ఆపేయొద్దు. ఇంకొక టెస్ట్ ఉంది. ఈ సహజ స్వీకృతి ఆధారంగా యెస్ అనుకున్న తర్వాత, ఇది ఏదైతే వెరిఫై చేసిందుందో దాన్ని నేను చేయడం వల్ల నేను సంతోషంగా ఉన్నానా? నేను సంతోషంగా ఉన్నానా? ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ న్యాచురల్ యాక్సెప్టెన్స్ అనేటువంటిది మనకు అర్థమైతే, మనము నిరంతరము సంతోషంగా ఉండగలుగుతాము. ఈ పర్టిక్యులర్ ప్రస్తావన నేనొకటి చెప్పాను, ఇలా చేయండి అని చెప్పాను. అది చేస్తే మీకు సంతోషం కలిగిందా లేదా అనేది కూడా మీరు గమనించాలన్నమాట. నేను హ్యాపీగా ఉన్నా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరితోటి కూడా ప్రేమగా మాట్లాడండి. ప్రేమగా మాట్లాడండి. అమృతతుల్యమైనటువంటి వాక్కులని కలిగి ఉండాలి. చాలా అంటే నాన్ వయలెంట్ కమ్యూనికేషన్, అవతల వాళ్ళని హర్ట్ చేసే విధంగా కాకుండా, అవతల వాళ్ళకి ఉపయోగపడే విధంగా మంచి మాటలు మాట్లాడండి అని నేను ఒక ప్రస్తావన పెట్టాననుకోండి. ఓకే. ఈ ప్రస్తావన మీరు గనక మీకు న్యాచురల్లీ యాక్సెప్టబుల్ అయితే, ఆ విధంగా మీరు బిహేవ్ చేస్తే మీరు సంతోషంగా ఉంటారా? అనేది మిమ్మల్ని మీరు గమనించుకోండి. ఇలా ఏదైనా సరే మీరు ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండడం కోసం చక్కగా ఉదయాన్నే లేవాలి. లేచి చక్కగా వ్యాయామం చేయాలి. ప్రాణాయామం చేయాలి. ఇవన్నీ చేస్తే బాగుంటుంది అని ఒక ప్రపోజల్ పెట్టామనుకోండి. అది మీకు న్యాచురల్లీ యాక్సెప్టబుల్ అయితే, దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేస్తే మీరు హ్యాపీగా ఉంటారా? ఇది మీరు గమనించాలి. నాలో సంతోషం ఇచ్చేటువంటి ప్రస్తావనేనా కాదా? అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. ఓకే. ఇప్పుడు మీకు హ్యాపీనెస్ కలిగింది. అయితే అక్కడితో ఆగిపోకుండా ఇప్పుడు మీరు దాన్ని జీవితంలోని చక్కగా ఏదైతే ప్రస్తావన ఉందో, ఆ ప్రస్తావన ప్రకారం మీరు బతుకుతున్నారు. మీరు పొద్దున్నే లేచి చక్కగా మంచిగా మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకుంటున్నారు. లేదా ఇతరులతో చాలా చక్కటి సత్సంబంధాలను కలిగి ఉన్నారు. ఇలా చేయడం వలన ఇతరులతో నా ప్రవర్తనలో కూడా ఈ ఈ ప్రస్తావనలో చెప్పిన విషయాల్ని తీసుకురావడం వలన నాకే కాకుండా నాతో పాటు నా చుట్టుపక్కల వారు, నా మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ ఉంటారు కదా నా లైఫ్‌లో. నా కుటుంబ సభ్యులు, నా ఫ్రెండ్సు, నా కొలీగ్సు, వాళ్ళతో నాకు పరస్పర సంతోషం కూడా, పరస్పర సుఖం కూడా కలుగుతోందా? మ్యూచువల్ హ్యాపీనెస్ కూడా కలుగుతోందా? ఈ రెండిటిని మనం చూడాలన్నమాట. అంటే 2 టెస్ట్‌లు నేను మీకు పెట్టేటువంటి ఒక్కొక్క ప్రస్తావన కూడా దానికి మీరు 2 టెస్ట్‌లు పెట్టాలి. ఏంటి? ఒకటి నాకు న్యాచురల్లీ యాక్సెప్టబులా కాదా? 2
దీన్ని నేను జీవితంలోకి తీసుకొస్తే నాతో పాటు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా సంతోషంగా ఉండగలుగుతారా లేదా? ఈ 2 టెస్ట్‌లు మనమే చేయాలన్నమాట. ఎవరో చేయరు. మనమే టెస్ట్ పెట్టి, ఈ టెస్ట్ ప్రకారము పాస్ అయిన వాటిల్ని మాత్రమే మీరు తీసుకోండి. ఈ 8 రోజుల్లో ఎన్నో విషయాలు చెప్తాం. ఈ విషయాల్లో ఏవైతే ఈ 2 టెస్ట్‌లకి నిలబడుతున్నాయో అవి మాత్రమే తీసుకోండి. ఇది ప్రపోజల్ అన్నమాట. ఉభయ సుఖాన్ని ఉభయులము సంతోషంగా ఉన్నాము అనేటువంటిది మనకి అనిపించాలి. ఓకే. సో, ఈ ప్రస్తావన నుండి మనకి సరైన అవగాహన రావాలన్నమాట. ఈ వెరిఫికేషన్ జరిగి ఎక్స్‌పెరిమెంటల్ వాలిడేషన్ జరిగితే మనలో ఒక రైట్ అండర్‌స్టాండింగ్ రావాలి. ఈ రైట్ అండర్‌స్టాండింగ్ వైపు తీసుకెళ్ళే ప్రయత్నము ఈ ప్రస్తావనలు చేస్తున్నాయా లేదా అనేది మీరు నిరంతరం వెరిఫై చేస్తూ ఉండాలి. ఓకేనా అండి? సో, ఇంకొక సింపుల్ విషయం మనం గమనిద్దాము. ఈ సృష్టిలోని 4 ఆర్డర్స్ ఉన్నాయండి. మెటీరియల్ ఆర్డర్ అంటే పదార్థ అవస్థ ఉన్నది. ప్రాణిక్ ఆర్డర్ అంటే జీవ అవస్థ ప్రాణిక్ ఆర్డర్ అంటే ఈ మొక్కలు, చెట్లు ఇవన్నీ ఉన్నాయి కదా! ఇదున్నది. అలాగే యానిమల్ ఆర్డర్ అంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి జంతువులు, క్రిములు, పక్షులు ఇవన్నీ ఉన్నాయి. అలాగే హ్యూమన్ ఆర్డర్ మనుషులున్నారు. ఓకే. అంటే నీరు, గాలి, భూమిలో ఉన్నటువంటి ఖనిజాలు ఇవన్నీ కూడా మెటీరియల్ ఆర్డర్‌లోకొస్తాయి. అలాగే మొక్కలు, మన చుట్టుపక్కల ఉన్నటువంటి మొక్కలు, పువ్వులు, చెట్లు ఇవన్నీ కూడా ప్రాణిక్ ఆర్డర్‌లోకొస్తాయి. అలాగే ఈ జంతుజాలం అంతా కూడా ఈ చరాచర సృష్టిలో ఉన్నటువంటి జంతుజాలం అంతా కూడా యానిమల్ ఆర్డర్‌లోకొస్తుంది. వీటన్నిటికన్నా హైయెస్ట్ లెవెల్‌లో హ్యూమన్ ఆర్డర్ ఉన్నది. ఈ 4 ఆర్డర్స్ ఉన్నాయి కదండీ! వీటిని మీరు గమనిస్తే గనక ఈ ప్రాణిక్ ఆర్డర్ ఏదైతే ఉన్నదో ఇది అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెట్లున్నాయనుకోండి. ఈ చెట్లు ఆకులు రాలుస్తాయి. ఆకులు రాలుస్తాయి. తర్వాత చెట్లు చనిపోయిన తర్వాత చెట్టు కూడా భూమిలో కలిసిపోతుంది. ఇలా ఆకులు, చెట్లు ఇవన్నీ భూమిలో కలిసిపోవడం వల్ల భూమి తాలూకా భూసారం అనేది, ఫెర్టిలిటీ అనేది పెరుగుతుంది. అంటే ఈ ప్రాణిక్ ఆర్డర్ మెటీరియల్ ఆర్డర్‌కి కంట్రిబ్యూట్ చేస్తుంది. ప్రా అంటే మొక్కల నుండి ఈ సాయిల్‌కి ఉపయోగం ఉంది. అలాగే సాయిల్ నుండి మొక్కలకు ఉపయోగం ఉంది. సాయిల్‌లో ఉన్న భూసారం అంతా కూడా మొక్కలకి ఇవ్వడం వలన మొక్కలు చాలా అద్భుతంగా పెరుగుతున్నాయి. అంటే పరస్పరము ఒకరినొకరు ఎన్రిచ్ చేసుకునేటువంటి విధంగా ఉన్నది. అలాగే ఇప్పుడు ఈ నీరు, గాలి వీటన్నిటి నుండి కూడా ఈ మెటీరియల్ ఆర్డర్ నుండి యానిమల్స్ వాటి నుండి తీసుకుంటున్నాయి. గాలి తీసుకుంటున్నాయి, నీరు తీసుకుంటున్నాయి, ఆహారం తీసుకుంటున్నాయి. ఇవన్నీ తీసుకోవడం వలన ఈ యానిమల్ ఆర్డర్ ఎన్రిచ్ అవుతుంది. అలాగే ఈ యానిమల్ ఆర్డర్ తిరిగి మళ్ళీ ఆ యానిమల్ చనిపోయినప్పుడు, యానిమల్ బతికున్నప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆవు పేడ వేసిందనుకోండి. ఆ పేడ భూమి యొక్క సారాన్ని పెంచుతుంది. భూమిలో మైక్రో ఆర్గానిజమ్స్‌ని పెంచుతుంది. పెంచి భూమి చాలా అద్భుతవంతమైనటువంటి, సారవంతమైనటువంటి భూమిగా మారడానికి ఉపయోగపడుతుంది. ఆ ఆవు ఏదో చనిపోయిన తర్వాత దాని శరీరం మళ్ళీ ఆ భూమిలో కలిసిపోతే ఇంకొంచెం భూసారాన్ని పెంచుతుందన్నమాట. అంటే ప్రకృతి నుంచి తీసుకుంటోంది. మళ్ళా ప్రకృతికి కూడా ఇస్తోంది. అలాగే ఈ మొక్కలున్నాయి. ఈ మొక్కలు ఈ జంతువులకి ఆహారంగా పనికొస్తున్నాయి. ఎన్నో జంతువులు ఆవులు, గేదెలు అలాగే ఏనుగులు అన్నీ కూడా ఈ మొక్కల నుండి, పళ్ళ నుండి, ఆకుల నుండి ఆహారాన్ని తీసుకుంటున్నాయి. తీసుకోవడమే కాకుండా తిరిగి మొక్కలకి కావాల్సినటువంటి మొక్కలకి ఒక చోట నుంచి ఒకటికి ఈ పుప్పొడిని తీసుకువెళ్ళి ఈ లేదా తిన్నటువంటి ఫ్రూట్స్‌ని మింగి వాటి గింజల్ని వాటి మలం ద్వారా వదిలేస్తే అక్కడి నుంచి మళ్ళీ మొక్కలు పెరుగుతున్నాయి. ఈ క్రాస్ పాలినేషన్‌కి పక్షులు, పురుగులు ఇవన్నీ తుమ్మెదలు ఇవన్నీ కూడా హెల్ప్ చేస్తున్నాయి. ఇలా ఈ యానిమల్ ఆర్డర్ ఏదైతే ఉందో అది మళ్ళీ ఈ మొక్కలు తినేయడమే కాకుండా మళ్ళీ ఇంకా ఎక్కువ మొక్కలు పెరిగేలాగా సృష్టిలో ఒక చక్కటి అద్భుతమైనటువంటి ప్రణాళిక ఉన్నది. ఆ ప్రణాళిక ప్రకారం ఈ 3 ఆర్డర్స్ మీరు గమనిస్తే ప్రాణిక్ ఆర్డరు, యానిమల్ ఆర్డర్, మెటీరియల్ ఆర్డర్ ఒకదానికొకటి సహస్తిత్వంలో బతుకుతూ మ్యూచువల్ ఎన్రిచింగ్‌గా ఉన్నాయన్నమాట. ఒకటినొకటి ఎన్రిచ్ చేసుకుంటున్నాయి. ఇక హ్యూమన్ ఆర్డర్ దగ్గరికొచ్చేసరికి ఏమవుతుందంటే, ఈ గాలి నుండి, నీరు నుండి, భూమి నుండి ఎన్నో రిసోర్సెస్‌ని మనం తీసుకుంటున్నాం. అలాగే మొక్కల నుండి, చెట్ల నుండి నిరంతరం మనం మన ఆహారం గావచ్చు, మన వస్తువులు గావచ్చు అన్నిటిని కూడా మనం ఈ ప్రాణిక్ ఆర్డర్ నుంచి తీసుకుంటున్నాం. అలాగే యానిమల్స్ నుంచి పాలు, పెరుగు దగ్గర నుండి ఫుడ్ వరకు ఎన్నో థింగ్స్ మనం యానిమల్స్ నుంచి కూడా తీసుకుంటున్నాం. ఎన్నో మెడిసిన్స్ కూడా ఈ మొక్కల నుండి, యానిమల్స్ నుంచి తయారు చేస్తున్నాం. సో, అన్ని ఆర్డర్స్ నుండి మనిషి తీసుకుంటున్నాడు. అయితే అన్ని ఆర్డర్ నుంచి తీసుకుంటున్న మనిషి తిరిగి ఇస్తున్నాడా?
తిరిగి మెటీరియల్ ఆర్డర్కి అంటే ప్రకృతికి ఏమిస్తున్నాడు? ఈ సాయిల్ని ఎన్రిచ్ చేస్తున్నాడా? వాటర్ని ఎన్రిచ్ చేస్తున్నాడా? ఈ మొక్కలకి ఉపయోగపడుతున్నాడా? యానిమల్స్కి ఉపయోగపడుతున్నాడా? ఇది ఒకసారి టైప్ చేయండి. ఉపయోగపడుతున్నామా మనము? తిరిగి ఈ 3 ఆర్డర్స్కి మనం ఎంత తీసుకుంటున్నామో అంత తిరిగి ఇవ్వగలుగుతున్నామా? మనం తీసుకుంటున్నాం కానీ తిరిగి ఇవ్వలేకపోతున్నాం. అన్ని లెవెల్స్లో కూడా ప్రశ్నార్థకమే ఉంది. పోనీ మొక్కల్ని, జంతువుల్ని, ఈ ప్రకృతిని వదిలేసేయండి. మన సాటి మనుషులకి కావాల్సింది ఇవ్వగలుగుతున్నామా? కావాల్సింది తీసుకోగలుగుతున్నామా? ఒక మనిషి ఈ సాటి మనిషితోటి, జంతువులతోటి, మొక్కలతోటి, ప్రకృతితోటి ఉన్నటువంటి సంబంధాన్ని గుర్తించి ఆ సంబంధాన్ని సరిగ్గా ఫుల్ఫిల్ చేయగలుగుతున్నాడా? రిలేషన్షిప్ని మనం సరిగ్గా ఫుల్ఫిల్ చేయగలుగుతున్నామా? అన్ని లెవెల్స్లో ఫుల్ఫిల్ చేయగలుగుతున్నామా? ఇది మనం వెరిఫై చేసుకోవాలి. ఎందుకు అంటే ఈ ఎగ్జిస్టెన్స్ అనేది, మన హ్యూమన్ బీయింగ్ యొక్క ఎగ్జిస్టెన్స్ అనేది, అస్తిత్వం అనేది సహస్తిత్వం రూపంలో ఉంది. మనము కేవలం హ్యూమన్ బీయింగ్స్ మాత్రమే బతికేలేము. అందరితోటి కలిసి బతకాల్సిన అవసరం ఉన్నది. సహస్తిత్వమే అస్తిత్వం అన్నమాట. ఎగ్జిస్టెన్స్ ఇస్ కో ఎగ్జిస్టెన్స్. అది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నదన్నమాట. సో ఈ రోజున మీరు గమనించండి, మనము ఏం అవ్వాలనుకుంటున్నాము, మనం ఏ విధంగా ఉన్నాము. ఇక్కడ ఈ ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పండి. మనం అందరం కూడా సంతోషంగా ఉండాలి అని అనుకుంటున్నామా? సంతోషంగా ఉండాలి అనుకుంటున్నామంటే వై అని టైప్ చేయండి. మనందరం కూడా ఎల్లప్పుడూ నిరంతరం సంతోషంతో ఉండాలి అని అనుకుంటున్నాము. వండర్ఫుల్. అందరం కూడా సమృద్ధితో ఉండాలనుకుంటున్నామా? సమృద్ధి అంటే మనకున్నటువంటి ఫిజికల్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు కావాల్సిన దానికన్నా ఎక్కువ మన దగ్గర ఉన్నాయి అనేటువంటి ఫీలింగ్ సమృద్ధి అంటాం. అట్లాంటి సమృద్ధితో మనం ఉండగలుగుతున్నామా? ఉండాలి అని అనుకుంటున్నామా? నాకు కావాల్సిన ఫిజికల్ ఫెసిలిటీస్ నాకు ఎంత కావాలో అంతకన్నా కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది, ప్రాస్పరిటీ అనేది కావాలి అని అనుకుంటున్నామా? ఎస్. అలాగే సాయిరామ్ గారు అవసరం లేదని అంటున్నారు. మనకి కావాల్సిన ఫిజికల్ ఫెసిలిటీస్ సమృద్ధిగా ఎన్ని కావాలో అన్ని కావాలా, అవసరం లేదా? సమృద్ధి అనే భావన మనలో ఉండాలా, అవసరం లేదా? అంటే నాకు ఇన్ని ఫిజికల్ ఫెసిలిటీస్ కావాలి, నాకు ఎంత కావాలో అంత ఉన్నాయి, అంతకన్నా కొంచెం ఎక్కువే ఉన్నాయి అనేటువంటి భావన ప్రాస్పరిటీ అనమాట. అది అవసరమా, అవసరం లేదా? అండ్ ఇవి కావాలి అని ఏదైతే అనుకుంటున్నామో ఇవి కంటిన్యూస్ గా కావాలా? ఈ సంతోషము, సమృద్ధి అనేది కంటిన్యూస్ గా కావాలా, అప్పుడప్పుడే కావాలా? కంటిన్యూస్ గా కావాలి అంటే సి అని టైప్ చేయండి. ఈ సమృద్ధి అనేది, ఈ సంతోషం అనేది కంటిన్యూస్ గా కావాలా? ఎక్సలెంట్ అండి, కంటిన్యూస్ గా కావాలి. ఇప్పుడు మీరు ఒకసారి గమనించండి, మరి మనము కంటిన్యూస్ గా హ్యాపీగా ఉండగలుగుతున్నామా? మనము నిరంతరము సంతోషంగా ఉండగలుగుతున్నామా? ఎప్పుడు సంతోషంగా ఉండగలుగుతున్నామా? ఎప్పుడు ప్రాస్పరస్ గా ఉండగలుగుతున్నామా? అంటే నాకు కావాల్సిన దానికన్నా చాలా ఎక్కువ ఉంది, నేను చాలా సమృద్ధితో ఉన్నాను అనేటువంటి ఫీలింగ్ లో, అవి వస్తువులే కావచ్చు, సంబంధాలే కావచ్చు, ఇవన్నీ కూడా నాకు కావాల్సిన దానికన్నా ఎక్కువే ఉన్నాయి అనేటువంటి ఫీలింగ్ ఎప్పుడు ఉన్నదా మనలో కంటిన్యూస్ గా? సో మనం ఎలా ఉండాలి అనుకుంటున్నాం అనేది లెఫ్ట్ సైడ్ కనిపిస్తోంది, అండ్ ఎట్లా ఉన్నాము అనేది రైట్ సైడ్ తెలుస్తోంది. రైట్. సో మనం ఎలా ఉండాలి అనుకుంటున్నాము, ఎలా ఉంటున్నాము, ఆ రెండింటి మధ్యలో గ్యాప్ కనిపిస్తోంది కదండి.
మన డిజైర్ ఇలా ఉండాలి అండ్ మన వాస్తవికత, మన స్టేట్ ఆఫ్ బీయింగ్, రెండింటి మధ్యలో గ్యాప్ ఉన్నది. వాట్ వీ రియల్లీ వాంట్ అండ్ వాట్ వీ ఆర్, ఈ రెండింటి మధ్యలో గ్యాప్ కనిపిస్తోంది. ఈ గ్యాప్ ని ఫిల్ చేయడానికి మనం ఏం చేయాలనుకుంటున్నాం? ఈ గ్యాప్ ఏదైతే ఉన్నదో ఇది రోజు రోజుకి ఎక్కువ అవుతోందా, తగ్గిపోతోందా? మనము రోజు చలచల కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటున్నాము, బోల్డంత డబ్బులు సంపాదిస్తున్నాము. సో సంతోషము, సమృద్ధి అనేది మనం ఎంత కావాలనుకుంటున్నామో అంతే ఉంటుందా, లేకపోతే ఆ రెండింటి మధ్యలో ఉన్న గ్యాప్ ఏదైతే ఉందో అలా 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 పెరుగుతుందా? ఇది మనం ఎక్స్ప్లోర్ చేద్దామండి. ఒక్కసారి మళ్ళీ ఇందాక అనుకున్నది ఒకసారి మళ్ళీ చూద్దాం. వ్యక్తిగతంగా మనలో డిస్సాటిస్ఫాక్షన్ అండ్ సెల్ఫ్ కాంట్రడిక్షన్ అనేది ఉన్నదా? అసంతృప్తి మరియు స్వీయ వైరుధ్యం ఉన్నదా? అండ్ ఈ ప్రెషర్, కాంపిటీషన్ వలన, ఈ పోటీ వలన ఒత్తిడి అనేది పెరుగుతోందా? అండ్ ఇంత అద్భుతమైనటువంటి మెడికల్ ఫెసిలిటీస్ ఉన్నా కూడా ఒకప్పుడు ఇన్ని హాస్పిటల్స్ లేవు, ఇంతమంది వైద్యులు లేరు. అప్పుడు ఆరోగ్యంగా ఉన్నారా? ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారా? ఇంతమంది మన ఆరోగ్యాన్ని కాపాడడానికి ఇంతమంది అడ్వాన్స్డ్ స్టడీస్ చేసినటువంటి డాక్టర్స్ ఉండి మన ఆరోగ్యం బెటర్గా అవుతోందా, లేదా క్షీణిస్తోందా రోజు రోజుకి ఇండివిజువల్ లెవెల్లో? అలాగే మన కుటుంబం, అలాగే మన వర్క్ ప్లేస్ లెవెల్లోని ఎప్పుడు కూడా నాకు కావలసినంత ఉన్నది అనేటువంటి ప్రాస్పరిటీ ఉన్నదా, లేదా ఏమీ లేదు అనేటువంటి దారిద్ర్య భావన, నా దగ్గర ఇంకా కావాలి ఇంకా కావాలి అనేటువంటి లేమితనం ఉన్నదా? అండ్ మనిషికి మనిషి మధ్య రిలేషన్షిప్లో కంప్లైంట్స్, ఫిర్యాదులు, గొడవలు, ఆందోళనలు ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయా? అండ్ సమాజంలోని ఒకడు బలము, అధికారము ఉన్నవాడు లేని వాడిని కొల్లగొడుతున్నాడా? అన్యాయాలు జరుగుతున్నాయా? దానివల్ల ద్వేషం పెరుగుతోందా? తిరగబడడం జరుగుతోందా? కుటుంబాలన్నీ కూడా ఇదివరకట్లాగా చక్కటి పెద్ద పెద్ద కుటుంబాలు ఉంటున్నాయా, విడిపోయి చిన్న చిన్న న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోతున్నాయా? ఆ న్యూక్లియర్ ఫ్యామిలీస్ లో కూడా భార్యాభర్త విడిపోతుంది అనేది మనకు కనిపిస్తుందా? గమనించండి ఒకసారి. సమాజం లెవెల్లోని ఈ దొంగతనాలు, దోపిడీలు, ఒకరినొకరు ఎక్స్‌ప్లాయిట్ చేసుకోవడము, ఎవరు మన ల్యాండ్‌ని కబ్జా చేస్తారో, ఎవరు మనల్ని దొంగతనం చేస్తారో, ఎవరు ఏదైనా మనం ఆడపిల్లలు వెళ్తుంటే ఏ అఘాయిత్యం చేస్తారో అనేటువంటి భయంతో మనం బతుకుతున్నామా, అభయంతో బతుకుతున్నామా? సమాజంలో ఈ పేదరికము, నిరుద్యోగము, యుద్ధాలు ఇవన్నీ జరుగుతున్నాయా, లేదా ఎంతో ఆనందమైనటువంటి సమాజం ఉన్నదా? అలాగే ప్రకృతిలో ఇంబ్యాలెన్స్ ఉన్నదా? రిసోర్సెస్ అన్ని తగ్గిపోతున్నాయా? పొల్యూషన్ అనేది అవుతుందా? ఇలా ఇవన్నీ మనం గమనిస్తే అన్ని లెవెల్స్‌లోని నెగటివిటీ ఉందని భాగ్య గారు చెప్తున్నారు. ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ పెరిగిపోతున్నాయని కీర్తి గారు చెప్తున్నారు. అంటే కుటుంబాలు ముక్కలు ముక్కలు అయిపోతున్నాయి. ఇప్పుడు సింగిల్ పేరెంట్స్ ఉన్నటువంటి ఫ్యామిలీస్ పెరిగిపోతున్నాయి. ఇదివరకు అట్లీస్ట్ భార్యాభర్త పిల్లలైనా ఉండేవారు. ఇప్పుడు సింగిల్ పేరెంట్స్ ఉన్నటువంటి ఫ్యామిలీస్ పెరిగిపోతున్నాయి. సో ఇట్లాంటి స్థితి మనకి యాక్సెప్టబుల్ అయినా ప్రస్తుత సమాజము ఎట్ ఆల్ దీస్ 4 లెవెల్స్, ఇండివిజువల్ లెవెల్‌లో, ఫ్యామిలీ లెవెల్‌లో, సొసైటీ లెవెల్‌లో అండ్ ప్రకృతి లెవెల్‌లో ఇది మనకు ఓకేనా? ఇది మనం గమనిద్దాం. ఇది గమనించే ముందు ఒక మంచి ఇంపార్టెంట్ థింగ్ చెప్తాను. మన విలువ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. తెలుసుకోవడం కోసం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక సుద్దముక్క ఉందనుకోండి, ఒక చాక్ పీస్ ఉందనుకోండి, దాని వాల్యూ ఏంటి? ఎవరైనా టైప్ చేయండి. ఒక సింపుల్ సుద్దముక్క, దాని వాల్యూ మనం ఎలా తెలుసుకుంటాం? దాని వాల్యూ ఎంత ఉంటుంది మీరు చెప్పండి? ఒక సుద్దముక్క, ఒక చాక్ పీస్, దాని వాల్యూ మనం ఎలా తెలుసుకుంటాము? దాని వాల్యూ ఎంత మీరు చెప్పగలుగుతారా? ఎట్లా మనం వాల్యుయేట్ చేస్తాము? ఎవరైనా టైప్ చేసి చెప్పండి. సుద్దముక్క యొక్క వాల్యూ. చాలా ఎక్సలెంట్ లైన్ రాశారు శ్రీకాంత్ గారు. ఇట్ బికమ్స్ నాలెడ్జ్ ఆన్ ద బోర్డ్ అన్నారు. ఎక్సలెంట్ అండి. ఇప్పుడు సుద్దముక్క ఒక కాస్ట్ ₹1 అనుకుంటాం, కానీ దాని వాల్యూ ఏంటంటే రాయడం. తిరుపతి నుంచి ప్రేమ్ గారు రాశారు రాయడం అని. రాయడం అనేది దాని వాల్యూ. దాని కాస్ట్ వేరు, దాని వాల్యూ వేరు. రైట్? అవునండి. అంటే ఒక శుద్ధ ముక్క అనేది ఒక యూనిట్, ఈ విశ్వంలో ఒక యూనిట్.
ఈ స్మాలర్ యూనిట్ దానికన్నా బిగ్గర్ యూనిట్ లో పని చేస్తుంది. ఈ శుద్ధముక్క వాళ్ళ వాల్యూ మనకి ఎప్పుడు తెలుస్తుంది? అది బ్లాక్ బోర్డ్ మీద రాసినప్పుడే దాని వాల్యూ తెలుస్తుంది. అలా కాకుండా దాన్ని ఒక చోట ఉంచితే ఎన్నాళ్ళు ఉంచినా దాని విలువ మనకు తెలియదు. ఒక బ్లాక్ బోర్డ్ ఉంది, శుద్ధముక్క లేదు, అప్పుడు అరే శుద్ధముక్క దానికి వాల్యూ మనకు విలువ తెలుస్తుంది అనమాట. అంటే ఒక స్మాలర్ యూనిట్ దానికన్నా పెద్ద యూనిట్ లో పని చేసినప్పుడే దాని వాల్యూ మనకు అర్థమవుతుంది. క్లాస్ రూమ్ అనేది ఒక లార్జర్ ఆర్డర్ అనమాట. సో మనము మనకన్నా హయ్యర్ ఆర్డర్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు మన వాల్యూ మనకు తెలుస్తుంది. ఒక హ్యూమన్ బీయింగ్ వాల్యూ ఎలా తెలుస్తుంది అంటే, హ్యూమన్ బీయింగ్ అనేది ఒక లోవర్ ఆర్డర్ లో తనకన్నా హయ్యర్ ఆర్డర్ లో హ్యూమన్ బీయింగ్ పార్టిసిపేట్ చేసి ఏ విధమైనటువంటి మార్పుని సమాజంలో తీసుకురాగలుగుతున్నాడు, మన పార్టిసిపేషన్ ఏంటి లార్జర్ ఆర్డర్ లో అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనం ఎట్లా ఉపయోగపడుతున్నాము, మనం ఇండివిజువల్ గా ఉన్నటువంటి మనము ఫ్యామిలీలో మనం ఎట్లా ఉపయోగపడుతున్నాం, సొసైటీలో మనం ఎట్లా ఉపయోగపడుతున్నాం, ఈ ప్రకృతిలో మనం ఎట్లా ఉపయోగపడుతున్నాము. నా పట్ల కొన్ని బాధ్యతలు ఉన్నాయి. నేను ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. అలాగే నా కుటుంబం పట్ల కొన్ని బాధ్యతలు ఉన్నాయి. కుటుంబంలో అందరి మధ్యలోని ఒక అద్భుతమైనటువంటి సత్సంబంధాలు కలిగి ఉండేలాగా, అండ్ సమృద్ధి కూడా, కావాల్సిన వస్తువులన్నీ సంపాదించుకుని కంఫర్టబుల్ గా ఉండేలాగా చేయాల్సిన బాధ్యత కూడా నాకు ఉన్నది. అలాగే నా సమాజంలో కూడా నేను ఈ సమాజంలో పనిచేస్తూ సమాజంలో అభయము, శాంతి, సంతృప్తి అండ్ సామరస్యం ఉండేలాగా దానికోసం కూడా నేను ప్రయత్నించాలి. అలాగే ఈ సృష్టిలో కూడా నాకు ప్రకృతితో కలిసి బతుకుతూ, ప్రకృతి నుంచి కావాల్సింది తీసుకుంటూ, ప్రకృతి తిరిగి మళ్ళా తిరిగి ఇస్తూ నేను ప్రకృతితో సహజీవనం చేయాలి. ఇలా 4 లెవెల్స్ లో కూడా నా బాధ్యతను నేను తెలుసుకుంటే, నేను ఈ 4 లెవెల్స్ లో పని చేస్తుంటే నా వాల్యూ అనేది నాకు ఎంత నేను పని చేస్తున్నాను దాన్ని బట్టి నా వాల్యూ నేను అర్థం చేసుకోగలుగుతాను అనమాట. ఈ సృష్టిలో ఈ మానవుని పాత్ర ఏదైతే ఉన్నదో ఇది మనం క్లియర్ గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. నన్ను నేను బాధ్యతతో చూసుకోవడం. ఇందాక చెప్పాను, అహరహ పర్యవేక్షేత నరశ్చరితమాత్మనః కిమ్నుమే పశుభస్తుల్య కిమ్నుమే సత్పురుషేరతి. ఒక సత్పురుషుని లాగా, ఒక ఒక ఇవాల్వ్డ్ హ్యూమన్ బీయింగ్ లాగా నేను 4 లెవెల్స్ లో నా బాధ్యతను నేను నిర్వర్తిస్తున్నానా లేదా అనేది కంటిన్యూస్ గా మనం గమనించుకోవాలి. ఓకేనా అండి? సో ఇప్పుడు ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దామండి. ఈ ఎక్సర్సైజ్ తో చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్. ఇప్పుడు మనం ఏదైతే పనులు చేస్తున్నామో, మనం ఎందుకు చేస్తున్నాము, ఏం పని చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము, ఇది మీరు చాట్ విండోలో రాయండి. మీరు డాక్టర్ అయి ఉండొచ్చు, మీరు ఇంజనీర్ అయి ఉండొచ్చు, లేదంటే టీచర్ అయి ఉండొచ్చు, లేదంటే హౌస్ వైఫ్ అయి ఉండొచ్చు, ఒక లేదంటే మీరు అగ్రికల్చర్ చేస్తూ ఉండొచ్చు, రైతు అయి ఉండొచ్చు. మీరు ఏం పని చేస్తున్నారు, దాన్ని ఎందుకు చేస్తున్నారు అనేది ఒకసారి రాయండి. లేదా ఎవరైనా ఒకరు మైక్ ఆన్ చేసుకుని చెప్పండి, మీరు చేస్తున్న పని ఎందుకు చేస్తున్నారు. హలో హలో అండి, ప్రేమ్ గారు. సార్, హ్యాపీ మార్నింగ్ సార్. నేనైతే ప్రెసెంట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తూ ఉన్నాను ఎర్లియర్. సో నేను మనీ పర్పస్ కోసం చేశాను సార్, ఫినాన్షియల్ పర్పస్ కోసం సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేశాను. ఆ మనీ ఎందుకు కావాలి? ఫర్ ఫ్యామిలీ నీడ్స్ అండ్ ఆల్ నీడ్స్ కోసం చేశాను సార్. దాంట్లో శాలరీ అనేది ఎక్కువ వస్తుంది, దానివల్ల నా నీడ్స్ అనేవి ఫుల్ఫిల్ అవుతాయని చేశాను. ఆ పర్పస్ ఆ నీడ్స్ ఫుల్ఫిల్ అయితే ఏమవుతుంది? అవసరాలు తీరుతాయి సార్. దానివల్ల పూర్తిగా ఆనందం కాకపోయినా కాస్త ఆనందం ఉండేది, అంటే అవసరాలు తీరడం వల్ల. నీడ్స్ ఫుల్ఫిల్ అయితే ఆనందం కలుగుతుంది, రైట్? ఓకే. అలాగే స్వాతి గారు ఆర్టిస్ట్ అంట. ఎందుకంటే మీరు ఆర్టిస్ట్ గా పనిచేస్తున్నారు? ఆర్టిస్ట్ అయితే ఏమవుతుంది? ఎందుకు ఆర్టిస్ట్ గా పనిచేస్తున్నారు? సురేష్ గారు శాలరీ కావాలి అన్నారు. ఆ శాలరీ అంటే రుద్రీన్ కుమార్ గారు మీరు మైక్ ఆన్ చేసి చెప్పొచ్చు, పర్వాలేదు. రుదీన్ కుమార్ గారు మీరు మ్యూట్ లో ఉన్నారో మరి ఏంటో తెలియదు, మీరు మాట్లాడుతుంది వినబట్లే, మీరు మైక్ ఆన్ చేసుకోవాలి. శ్రీకాంత్ పూసర్ల గారు సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్, నేను ఇంజనీరింగ్ చదివాను, జాబ్ వచ్చింది, మ్యారేజ్ అయింది, కిడ్స్ ఉన్నారు, పని చేస్తున్నాను. ఎందుకు పని చేస్తున్నారు శ్రీకాంత్ గారు? హలో సార్, ప్రేమ్ గారు చెప్పండి. ఇది వరకు అంటే ఆనందం అయితే వచ్చేది, కానీ ఒక సాటిస్ఫాక్షన్ అలాంటిది అయితే లేదు సార్. అంటే ఆనందం డబ్బుల ద్వారా నీడ్స్ తీరాయి, ఆనందం వచ్చేది. డబ్బుల ద్వారా నీడ్స్ తీరాయి, ఎగ్జాక్ట్లీ, బట్ సాటిస్ఫాక్షన్ అలా రాలేదు, సంతృప్తి ఏం లేదు, సంతృప్తి లేదు. ఓకే, లలిత గారు మీరు కూడా మైక్ ఆన్ చేసుకుని చెప్పొచ్చు.
మైక్ ఆన్ చేయాలేమో అండి. మైక్ లేదా? హలో సార్. హలో అండి. రుదీన్ కుమార్ గారు చెప్పండి. సార్ ఇది నేను యాక్చువల్గా ఇంజనీరింగ్ చదివాను. ఆ, ఇక్కడ ఫార్మాసిటికల్లో ఇంజనీర్గా చేస్తున్నాను, కానీ ఆ, ఫుల్ఫిల్మెంట్ లేదు. ఆ విషయం వెతుక్కుంటేనే మీ జీవన దాకా వచ్చాను నేను. ఓకే ఒక డిసాటిస్ఫాక్షన్ ఓకే ఓకే. సో మీరు చేస్తున్న దాంట్లో ఉంది. హ్యాపీనెస్ లేదు కాబట్టి ఇంకా బెటర్గా హ్యాపీగా ఉండడం కోసం మీరు ఇంకేదైనా చేద్దామని అనుకుంటున్నారు. అది ఫుల్ఫిల్ ఎలాగైనా చేసుకోవాలి లైఫ్లో. ఇది చేసుకోవాలని. చేసుకోకుండా వెళ్ళిపోతే నేను ఇబ్బంది పడిపోతాను అనిపిస్తుంది. వండర్ఫుల్ వండర్ఫుల్ అండి. లలిత గారు. నమస్కారం అండి. మా శ్రీమతి ఆ, కనెక్ట్ అయ్యింది. కాకపోతే పర్వాలేదు. ఆ, చెప్పండి. ఇది నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాను. ఆ, ఆ, అంటే నేను చదివిన చదువు, ఆ, తర్వాత నేను పనిచేసే సంస్థ ఆ, ఒక అంటే హ్యూమన్ అడ్వాన్స్మెంట్ కి ఉపయోగించే విధానంగా ఉంది అనే భావనతో నేను పనిచేస్తున్నానండి. ఓకే వండర్ఫుల్. సో అలా హ్యూమన్ అడ్వాన్స్మెంట్ జరిగితే మీకేం అవుతుంది? మీకు ఏం ఉపయోగం? ప్రతిఫలంగా అంటే సంస్థకి పనిచేస్తున్నాను కాబట్టి నాకు ప్రతిఫలంగా ఆ జీతం అయితే ఇస్తారు. ఆ, దానికన్నా జీతం కన్నా ముఖ్యంగా నాకు ఇది మానవాళికి ఉపయోగిస్తుందనే భావనతో నేను చేస్తున్నానండి. ఆ భావనతో మీకు ఏం కలుగుతుంది? భావనతో సంతృప్తి కలుగుతుంది. ఆ సంతృప్తి వల్ల ఇంకేం వస్తుంది? సంతృప్తి ఎందుకు కావాలి? కంటెంట్మెంట్ ని తెలుగులో ఏమంటారో తెలియదు. అదే అదే కంటెంట్మెంట్, సంతృప్తి. సో దాంతో మీకు ఏమొస్తుంది? సంతృప్తితో దాని వల్ల మీకు ఏమొస్తుంది? సంతృప్తి లేకపోతే ఏమి ఉండదు, సంతృప్తి ఉంటే ఏమొస్తుంది? జీవన సాఫల్యం అనే భావన కలుగుతుందని అవును. ఆ అనుకుంటున్నాను. భావన వల్ల, ఆ భావన ఉంటే ఏం కలుగుతుంది? అంటే ఏం కలుగుతుంది? చూద్దాం ఇంకా చూద్దాము, అందరిది చూద్దాము. ఎవరో ఇంజనీర్ గా ఉంటూ పార్ట్ టైం ఫార్మర్ గా చేస్తున్నారు ప్రవీణ్ రెడ్డి గారు. ఎందుకు పార్ట్ టైం ఫార్మర్ గా చేస్తున్నారండి ప్రవీణ్ రెడ్డి గారు? నేను సాఫ్ట్వేర్ అండి 10 years నుంచి అవును చేస్తున్నా. బట్ అవును అంటే జాబ్ స్టార్ట్ చేసినప్పుడు అదే లైఫ్ అనుకున్నా. సో ఎందుకంటే అవును పరిస్థితుల ఫ్యామిలీ ప్రభావం, సో జాబ్ ఉండాలి, సో సాలరీ ఉండాలి. బట్ ఒక్కసారి అవును ఎంటర్ అయ్యి ఇప్పుడు 10 years జాబ్ తర్వాత ఇప్పుడు అర్థమైంది ఏంటంటే లైఫ్ లో ఈ జాబ్ అంటే దీనికంటే అసలు రేపు పొద్దున అంటే సమాజంలో మార్పుల వల్ల క్లోజ్ అవును అబ్జర్వ్ చేయడం వల్ల అర్థమైందంటే మనం ఇప్పుడు ఇంత సంపాదించి ఇచ్చినా రేపు పొద్దున నెక్స్ట్ జనరేషన్స్ కి మనం కరెక్ట్ ఎన్విరాన్మెంట్ కానీ కరెక్ట్ ఫుడ్ కానీ ఇవ్వకపోతే ఆరోగ్యపరంగా కానీ ఎన్విరాన్మెంట్ పరంగా కానీ కరెక్ట్ లేనప్పుడు మనం ఏం చేసినా వేస్ట్ అన్న ఒక భావనతో ఇప్పుడు అవును ఫార్మింగ్ లోకి ఎంటర్ అయినా. సో అవును ఫార్మింగ్ చేస్తూ అట్లీస్ట్ మా వరకు ఆ, ఒక ఏరియా వరకన్నా ఆరోగ్యంగా మీరు ఇంతకుముందు చెప్పినట్టు మనం ఎన్విరాన్మెంట్ తీసుకొని మళ్ళీ రిటర్న్ ఎన్విరాన్మెంట్ ఇవ్వాలనేది నా ఇంటెన్షన్. సో సో అలా చేయడం వల్ల మీకు ఏమొస్తుంది? ఏమొస్తుంది అంటే నాకు నేను నా లైఫ్ లో సంతృప్తిగా బతికానన్న ఒక హ్యాపీనెస్ అంతే. హ్యాపీనెస్ వస్తుంది. సో Yeah. అల్టిమేట్ గా మీరు చేస్తున్నటువంటి పని వల్ల మీరు హ్యాపీనెస్ కోరుకుంటున్నారు. కొంతమంది ఇక్కడ అన్సాటిస్ఫైడ్ అని రాస్తున్నారు లైఫ్ తోటి. ఎందుకు అన్సాటిస్ఫైడ్ అంటే దే ఆర్ నాట్ గెటింగ్ దట్ హ్యాపీనెస్, రైట్? సో మనం Exactly. చాలా ఇప్పుడు పనులు ఇప్పుడు చేస్తున్నాం. ఈవెన్ లైక్ ఇంత సాలరీ అంటే ఒకప్పుడు మేబీ అంటే uh, జీవితంలో ముందుకెళ్తా ఉన్న కొద్దీ మన అభిప్రాయాలు చేంజ్ అవుతా ఉంటాయి కదా. సో ఒకప్పుడు మనీయే ఇంపార్టెంట్, అది వస్తే హ్యాపీగా ఉంటాం అనుకుని. ఇప్పుడు మనీ వచ్చిన హ్యాపీగా లేమని అర్థం అవుతుంది. సో ఎగ్జాక్ట్లీ. ఇంకేం కావాలి? సో నెక్స్ట్ అంటే మేబీ ఇది జీవితంలో నేర్చుకునే ప్రాసెస్ ఏమో. సో ఇప్పుడు డబ్బులు వచ్చినా కానీ హ్యాపీగా లేవు. సో ఇంకా అవును ఏదో ఉంది. సో అది నేర్చుకోవడానికి మళ్ళీ ఇంకొక అడిగేసాం. మేబీ అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. సో ఇప్పుడు అవును ఆల్రెడీ ఒక 1 year నుంచి ఫార్మింగ్ స్టార్ట్ చేసాం. బట్ అక్కడ కూడా అవును సత్ఫలితాలు లేవు. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా మనం ఇన్ని రోజులు ప్రకృతికి మన ముందు జనరేషన్స్ ఏం రిటర్న్ ఇవ్వలేదు కాబట్టి మనం ఎక్స్పెక్ట్ చేసింది అక్కడ రావట్లేదు. సో అవును తిరిగి ప్రకృతికి ఇవ్వలేదు కాబట్టి సో అది తప్పు అని తెలుసుకొని ఇప్పుడు ప్రకృతికి ఇస్తే నెక్స్ట్ జనరేషన్ అన్నా మళ్ళీ వాళ్ళు అక్కడ విత్తనం వేస్తే మొలుస్తుందేమో అన్న ఒక అభిప్రాయంతో నేను ఇప్పుడు స్టార్ట్ చేశాను. తెలియదు. ఎక్సలెంట్. సో దానిలో క్లారిటీ తీసుకోవడం కోసమే ఇప్పుడు నేను ఇందులో జాయిన్ అయ్యాను. వండర్ఫుల్ అండి ప్రవీణ్ గారు. సో నితీష్ రాస్తున్నారు, ఆయన కెమికల్ ఇంజనీర్. ఆయన నీడ్స్ ని ఫుల్ఫిల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు, రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ఫిల్ చేస్తున్నారు, అండ్ ఆయన వాటర్ ని ట్రీట్ చేస్తున్నారు. అల్టిమేట్ గా ఇవన్నీ చేయడం వల్ల ఏమొస్తుందంటే హ్యాపీనెస్ అండ్ ప్రాస్పరిటీ వస్తుందని చెప్తున్నారు, రైట్? సో అంటే ఇక్కడ చాలా సరే మంది అండి సుందర్ గారు. అంటే ప్రవీణ్ గారు చెప్పండి. నేను జనరల్ గా మన క్లినికల్ ట్రయల్స్ పైన వర్క్ చేస్తా ఉంటాను. సో నాకు ఓ ఇప్పుడు అనిపించింది
సో ఇన్ని రోజులు ఒక ఫీలింగ్ లో ఉండేది, నేను సమాజానికి కొంచెం కంట్రిబ్యూట్ చేస్తున్నా, క్లినికల్ ట్రయల్స్ పైన వర్క్ చేస్తున్నాం, సో డ్రగ్స్ మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, దాన్ని మార్కెట్ చేస్తున్నాం, సో పీపుల్ యొక్క ఇష్యూస్ పోతున్నాయి. అంటే ఇప్పుడు అనిపించింది అసలు మన పూర్వీకులకి అసలు దాంతో అవసరం కూడా లేకుండే కదా. సో ఇప్పుడు అవును మనం ఎందుకు వేస్తున్నాం, న్యాచురల్ గా ఆయుర్వేదం ఉండే, న్యాచురల్ అసలు అంత డిసీజెస్ రాలేదు. సో అవును రూట్ కాజ్ ఏంటంటే మనం అన్ని ఖరాబ్ చేసి మళ్ళీ దానికి సొల్యూషన్ ఎత్తుకోవడం కంటే ఎగ్జాక్ట్లీ అదే ఏం అట్లా జరుగుతుంది. చేయకూడదు. యా, ఉమ్. సో అది అనిపించింది. సో తెలియదు ఎటు ప్రకృతితో వెళ్తుందో, బట్ ప్రకృతితో మమేకమై బతుకుతున్నప్పుడు ఇన్ని అవసరాలు లేవు మనకి. ఇన్ని హాస్పిటల్, ఒకప్పుడు డెంటిస్టులు చూడండి ఎంతమంది ఉండేవారు, ఎక్కడో ఊరు మొత్తంలో ఒక ఇద్దరు ముగ్గురు ఉండేవారు, ఇప్పుడు వీధికి ఒకరు ఉన్నారు. మనమే పళ్ళు పాడు చేసుకుని మనమే డెంటిస్టులు తయారు చేసుకుంటున్నాం, మనమే ఆరోగ్యాన్ని పాడు చేసుకుని మనమే ఎక్కువ మంది హాస్పిటల్స్ తయారు చేస్తున్నాం, అవును మనమే సార్. అండ్ సమస్యలు క్రియేట్ చేసుకుని. రీసెంట్ గా హా, డిస్ట్రిక్ట్ కి లెవెల్లో ఒక క్యాన్సర్ హాస్పిటల్ కడుతున్నామని చెప్పేసి లాస్ట్ ఇయర్ ఒక గవర్నమెంట్ అనౌన్స్ అవును చేస్తే, అవును అంటే అవును ఆ అవసరం ఎందుకు వస్తుంది అంటే ఇంతవరకు అవును లేదు కదా. అదే అవును. ఇది కొంచెం బాధ. సో ఇది ఇది ఇట్లా ఓవర్ థింకింగ్ వల్ల నేను యాక్చువల్లీ ఇది అవసరమా, నేను కూడా నా లెవెల్ వరకు ఇంత ఓవర్ థింక్ చేయడం ఎంతవరకు అవసరం అని ఇవన్నీ తెలుసుకోవడం కోసమే జాయిన్ అయ్యాను. యాక్చువల్లీ ఇప్పుడు మా హాస్పిటల్లో మేము ఎవ్రీ మంత్ 7 రోజులు ఆయుర్వేద యోగ శిక్షణ సప్తాహం కండక్ట్ చేస్తాం. సో అక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఏం చెప్తామంటే, మీరు లైఫ్లో ఎప్పుడు ఏ హాస్పిటల్కి, నా హాస్పిటల్ కానీ వేరే ఏ హాస్పిటల్కి కానీ వెళ్లకుండా ఉండడం కోసం ఏం కావాలో అవి ఇక్కడ నేర్చుకోండి అని చెప్తాం అనమాట. సో అట్లా హాస్పిటల్స్ అవసరం లేని సమాజాన్ని, సైకియాట్రిక్ హాస్పిటల్స్ కానీ లేకపోతే సైకియాట్రిస్టులు కానీ అవసరం లేనటువంటి శక్తివంతమైన మనసు ఉన్నటువంటి సమాజాన్ని, అండ్ దానాలు ధర్మాలు చేసేటువంటి వాళ్ళు అవసరం లేకుండా అందరూ సమృద్ధితో బతికేటువంటి సమాజాన్ని మనం నిర్మించుకోవాలి కదా. అది నిర్మించుకోవాలి అంటే మనకి ఈ జీవన విద్య అర్థం కావాలి. నాకు ఈ జీవన విద్య అర్థమైన తర్వాతే నేను బోల్డ్ అండ్ హాస్పిటల్స్ కాదు పెట్టాల్సింది, హాస్పిటల్ అవసరం లేని ఒక స్వస్థ సమాజాన్ని నిర్మించాలి అనే క్లారిటీ నాకు జీవన విద్య అటెండ్ అయిన తర్వాత అర్థమైంది అనమాట. సో ఇక్కడ మనం చూస్తే వై వి డూ వాట్ వి డూ, మనం ఏదైతే చేస్తున్నామో అది ఎందుకు చేస్తున్నాము, మన బేసిక్ హ్యూమన్ ఆస్పిరేషన్. ఇందాక నుంచి మిమ్మల్ని అందరినీ అడిగిన అనేది ఒక క్వశ్చన్ ఏంటంటే, ఏంటి మనకు కావాలి అల్టిమేట్ గా. మనం ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డాక్టర్ అనుకోండి, మీరు సర్వీస్ చేయడం కోసమో డబ్బులు సంపాదించడం కోసమో లేకపోతే డాక్టర్ గా సమాజంలో గౌరవం కోసమో మీరు పని చేస్తున్నారు. సో మీరు సర్వీస్ చేసినా లేదా డబ్బులు సంపాదించినా రెస్పెక్ట్ సంపాదించినా ఏం సంపాదించినా అల్టిమేట్ గా మీరు కోరుకుంటున్నది ఒక హ్యాపీనెస్ అండ్ ప్రాస్పెరిటీ, సంతోషము సమృద్ధి. అది ఏదైనా ప్రొఫెషన్ కావచ్చు, మీరు ఇంజనీర్ కావచ్చు, మీరు ఏవో రకరకాల పనులు వస్తువులు తయారు చేస్తారు, రీసెర్చ్ చేస్తారు, ఈ సమాజం ఇంకా బెటర్ గా ఉండడానికి మీరు పనిచేస్తారు, దానివల్ల మీకు మనీ వస్తుంది, రెస్పెక్ట్ వస్తుంది. బట్ అల్టిమేట్ గా వీటన్నిటి నుండి వచ్చేది ఏంటి అంటే హ్యాపీనెస్ అండ్ ప్రాస్పెరిటీ. మీరు ఇంకేదైనా ఒక తల్లి, మీరు పిల్లల్ని బాగా చూసుకుంటారు, అద్భుతమైన హోమ్ మేకర్, వాళ్ళలో ఒక ట్రస్ట్, రెస్పెక్ట్, గైడెన్స్ అనేటువంటి భావాలను నింపుతారు, వాళ్ళని బాగా చూసుకుంటారు, వాళ్ళ వాత్సల్యము మమత ఇచ్చి వాళ్ళ శరీరాన్ని వాళ్ళ మనసుని బెటర్ గా చేసే ప్రయత్నం చేస్తారు. అల్టిమేట్ గా దీనివల్ల ఏమొస్తుంది అంటే హ్యాపీనెస్ అండ్ ప్రాస్పెరిటీ వస్తుంది. ఈవెన్ మీరు ఒక దొంగ అనుకోండి, దొంగ కూడా వేరే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు దొంగతనం చేసి ఆ డబ్బులతో అవతల వ్యక్తి తను ఉన్నటువంటి సమాజంలో రెస్పెక్ట్ ని సంపాదించే ప్రయత్నం చేసి కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కడుపు నింపే ప్రయత్నం చేసి ఎందుకు చేస్తున్నావు ఇవన్నీ అని అడిగితే, ఒక దొంగని అడిగినా కూడా దొంగ కూడా చెప్పేది ఏంటంటే నాకు ఎప్పుడూ సంతోషం కావాలి, సమృద్ధి కావాలి, దానికోసం చేస్తున్నాను అంటాడు. సో ఈ బేసిక్ హ్యూమన్ ఆస్పిరేషన్ ఏదైతే ఉన్నదో ఇది ఈ రోజుని మొట్టమొదటి ప్రపోజల్ అండి. మనందరం కూడా ఎప్పుడూ సుఖంగా, సంతోషంగా, సమృద్ధితో ఉండాలి అని అనుకుంటున్నాం. ఇది బేసిక్ హ్యూమన్ ఆస్పిరేషన్ అండి. ఇది ఇది ఈ మధ్యలో మనం చేస్తున్నవన్నీ కూడా, మనం ఏదైతే రోజు పనిచేస్తున్నామో ఇవన్నీ కూడా ఆ హ్యూమన్ ఆస్పిరేషన్ ని రీచ్ అవ్వడం కోసం మనం వేస్తున్నటువంటి అడుగులు, ఎక్కుతున్నటువంటి మెట్లు. ఈ పని చేస్తున్నట్టు సర్వీస్ చేస్తున్నామా, రీసెర్చ్ చేస్తున్నామా, లేదంటే పిల్లల్ని బాగా చూసుకుంటున్నామా, వ్యవసాయం చేస్తున్నామా, ఇవన్నీ కూడా స్టెప్స్. అల్టిమేట్ గోల్ టు బీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్, సుఖము సమృద్ధితో ఉండాలి. ఇది గోల్ అన్నమాట. ఇది అవునా కాదా అనేది మిమ్మల్ని మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి. ఇది నేను చెప్పాను కాబట్టి అగైన్ నేను చెప్పాను కదా, మీ సెల్ఫ్ యాక్సెప్టెన్స్ తో, న్యాచురల్ యాక్సెప్టెన్స్ తోటి దీన్ని వెరిఫై చూసి చూడండి. ఇవన్నీ కూడా స్టెప్స్ మాత్రమే. ఈ కోరికలు, లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా స్టెప్స్ మాత్రమే. అల్టిమేట్ గా మీరు కోరుకుంటున్నది, మీ డిజైర్, మీ ఎయిమ్, మీ ఆబ్జెక్ట్, మీ పర్పస్, ఇదంతా కూడా ఈ బేసిక్ హ్యూమన్ గోల్ అనేది హ్యాపీనెస్ అండ్ ప్రాస్పెరిటీ. ఇది అవునా కాదా, ఈ హ్యూమన్ ఆస్పిరేషన్ అవునా కాదా అనేది మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి.
ఓకేనా అండి? సో యాక్చువల్లీ సమయం అయిపోయింది. ఒక లాస్ట్ స్లైడ్ చూపించి నేను ఇక్కడితో స్టాప్ చేస్తాను. సో ఇప్పుడు మీరు గమనించుకుంటే మన హ్యాపీనెస్ యొక్క గ్రాఫ్ టైం తోటి మనం అప్పుడప్పుడు చాలా చాలా హ్యాపీగా ఉంటున్నాము, అప్పుడప్పుడు కొంచెం అన్‌హ్యాపీగా ఉంటున్నాము. హ్యాపీగా, అన్‌హ్యాపీగా, హ్యాపీగా, అన్‌హ్యాపీగా, పైకి కిందకి, పైకి కిందకి గ్రాఫ్ ఇలా తిరుగుతుంది టైం తోటి. అంటే ఆహ్, ఈ హ్యాపీనెస్ అనేది అప్పుడప్పుడు వస్తోంది. ఎప్పుడూ రావట్లేదని కాదు. కంటిన్యూటీ అనేది ఉండట్లేదనమాట. మనం కొంచెం లోపలికి మనల్ని మనం గమనించడం స్టార్ట్ చేస్తే, మనం కేవలం హ్యాపీనెస్ కోసం వెతకట్లేదు. ఈ హ్యాపీనెస్, సంతోషం యొక్క నిరంతరత కోసం ప్రయత్నిస్తున్నామనమాట. అంటే ఈ హ్యాపీనెస్ అండ్ ప్రాస్పెరిటీ ఏదైతే మనం కావాలనుకుంటున్నామో అది నిరంతరం కావాలనుకుంటున్నాం. రైట్? ఈ నిరంతరము కావాలి అనుకుంటున్నది దొరుకుతోందా లేదా? అది జీవన విద్య వలన ఎట్లా దొరుకుతుంది అనేది ఈ 8 రోజుల్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తామండి. సో ఇందాక నేను చెప్పినట్టుగా ఉద్ధరేద్ ఆత్మనాత్మానం నా ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ ఆత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మనః. మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. ఎవరో వచ్చి మనల్ని పట్టుకొని పైకి లేపుతారు, లాగుతారు, ఉద్ధరిస్తారు, మన సమస్యలకి మంత్రం వేసి మాయం చేస్తారు. ఒక ఒక పూజ చేస్తేనో, ఒక గుడికెళ్తేనో, లేకపోతే ఏది చేస్తేనో సమస్యలన్నీ సాల్వ్ అయిపోతాయి అని అనుకుంటూ ఉంటే ఎప్పటికీ సమస్యల సొల్యూషన్ దొరకదు. దానికోసం ప్రయత్నించాలి. ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాణి న మనోరథైః. మనసులో అనుకుంటే ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోవు. మనం ఉద్యమించాలి. దానికోసం ప్రయత్నించాలి. సో అలా ప్రయత్నంకి మొదటి అడుగుగా ఈ జీవన విద్య అనేది కొంతవరకు మీ చెయ్యి పట్టుకొని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుందండి. అలా ప్రయత్నం చేస్తూ మేము కూడా ఆ నిరంతర సుఖం వైపు అడుగులు వేస్తున్నాం కాబట్టి ఎన్నో లైఫ్‌లో జరిగినటువంటి ఎన్నో సంఘటనల ద్వారా, ఎన్నో ఎక్స్‌పెరిమెంట్స్ చేసి, ఈ జీవన విద్య చాలా రకాలుగా ఉపయోగపడుతోంది. ప్రతి సమస్యకి సొల్యూషన్ జీవన విద్య వల్ల దొరుకుతుంది ప్రాక్టికల్‌గా అనేది మేము తెలుసుకున్న దాన్ని మీకు పంచే ప్రయత్నం ఈ 8 రోజుల్లో చేస్తున్నామండి. సో ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన వాటిల్లో మీకేమైనా క్వెషన్స్ ఉంటే అడగండి. ఎందుకంటే 8కి మనం స్టాప్ చేయాలి కాబట్టి క్వెషన్స్ ఏమైనా ఉంటే అడగొచ్చు. సార్ ప్రేమ్ హియర్ సార్ సుందరరాజ్. ప్రేమ్ గారు చెప్పండి. అదే సార్, ఇప్పుడు మనము ఆల్వేస్ హ్యాపీగా ఉండాలని కోరుకోవడం బేసిక్ హ్యూమన్ నేచర్ అనుకుందాం. ఎప్పుడు అవును. మన పర్పస్ ఆఫ్ లైఫ్ హ్యాపీనెస్ అని నేను ఫీల్ అవుతాను. సో హ్యాపీనెస్‌గా ఉండాలని. సో అలాంటప్పుడు నేను అనేది కాకుండా నాకు అనేది కుటుంబం ఉంటది. సో ఈ పర్సెప్షన్‌లో ఆలోచించినప్పుడు హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. లాట్ ఆఫ్ సిట్యుయేషన్స్ ఉంటాయి. సో ఆల్ ద టైమ్ హ్యాపీనెస్ అనేది పాసిబుల్ అవుతదా? ఎందుకంటే నేను అనేది వేరు. నాకు అనేది కనెక్షన్స్ ఉన్నాయి. ఫ్యామిలీ, వైఫ్ అవన్నీ చాలా ఉంటాయి. సో మన సరౌండింగ్స్‌లో హెల్త్ ఇష్యూస్ కానీ డిఫరెంట్ సిట్యుయేషన్స్ ఉన్నప్పుడు ఎలా మనం ఆల్ ద టైమ్ హ్యాపీగా ఉండాలి? ప్రాక్టికల్‌గా అవుతుంది అది అని ఆ! డౌట్. యాక్చువల్లీ నేను కూడా ఇంతకు ముందు చాలా వర్క్షాప్స్ అటెండ్ అవుతున్నప్పుడు నాలో వచ్చిన క్వెషన్ ఇదేనండి. ఇన్ని హార్డ్ హిట్టింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎన్నో పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అన్నీ కూడా నా లైఫ్‌ని ఎఫెక్ట్ చేస్తున్నాయి. ఇలాంటప్పుడు నేను సంతోషంగా ఉండగలుగుతానా అనేటువంటి క్వెషన్‌కి సమాధానం నాకు జీవన విద్యలో దొరికింది. అలా ఉండగలుగుతాము అనేది కూడా తెలిసిందనమాట. ఎలా అది సాధ్యము అనేది మనం 8 రోజుల్లో మనం తెలుసుకుంటాం. బట్ ఇక్కడ అలా ఉండడం యాక్సెప్టబులా కాదా మీరు చెక్ చేయండి. ఎప్పుడు సంతోషంగా ఉండడం యాక్సెప్టబులా? అప్పుడప్పుడు మాత్రమే సంతోషంగా ఉండడం యాక్సెప్టబులా? మన చుట్టుపక్కల ఎంతో మంది ఉన్నారు కాబట్టి, ఎంతో మందికి ఎన్నో సమస్యలు ఉన్నాయి కాబట్టి, నేను కూడా దుఃఖంలో ఉండడం నాకు ఓకేనా? యాక్సెప్టబుల్ అదే, కానీ అదే సార్, ఎమోషన్స్ రిలేషన్స్ వల్ల అది పాసిబుల్ అవుతదా ప్రాక్టికల్‌గా? నేను అనేది నేను పాసిబులా కాదా అనేది మనం 8 రోజుల్లో చూద్దాము. ఓకే. బట్ అది కావాలా వద్దా అని అడుగుతున్నాను. కావాలి. హ్యాపీనెస్, కంటిన్యూ హ్యాపీనెస్ అయితే కావాలి. ఆ! అదే కంటిన్యూయస్ హ్యాపీనెస్ కావాలి. అదే మన హ్యూమన్ యాస్పిరేషన్. దాన్ని ఎట్లా సాధించాలి అనేది ఈ 8 రోజుల్లో ఖచ్చితంగా మనం తెలుసుకుందామండి. ఓకే సార్. ఓకే. థాంక్యూ. శ్రీకాంత్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సో మీరు 4 లెవెల్స్ చూపించారు. ఇండివిడ్యువల్, ఫ్యామిలీ, సొసైటీ, అవును. నేచర్. అవును. అంటే చాలా మంది ఇండివిడ్యువల్, ఫ్యామిలీ లెవెల్‌కి వచ్చి అక్కడ ఆగిపోయి, ఓకే నేను హ్యాపీగా ఉన్నాను, నా ఫ్యామిలీ హ్యాపీగా ఉంది. సో అవును. సొసైటీ రెస్పాన్సిబిలిటీ, నేచర్ రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా దే లివ్ హ్యాపీలీ. అవును. సో మనము నెక్స్ట్ లెవెల్‌కి వెళ్తున్నప్పుడు, సొసైటీ, నేచర్‌కి వెళ్తున్నప్పుడు ఫర్ సపోజ్ అవును. నేను బయటకు వెళ్ళాను అంటే మనం క్యారీ బ్యాగ్ క్యారీ చేస్తాం. లేదంటే ఒక ఫుడ్ ప్లాస్టిక్ దాంట్లో ఫుడ్ తినం. అవును. సో ఇప్పుడు ఒక జంక్ ఫుడ్ తినాలి అన్నప్పుడు నేను ఐ పుట్ ఏ స్టాప్. సమ్ పీపుల్ అలా ఈట్, అలా ఎంజాయ్ చేస్తారు. ఎందుకు ప్రతిదానికి టూ మచ్ వరీ అవుతావు, ఇది నేను తిని ఎంజాయ్ చేయి, లీవ్ ఇట్. ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ వచ్చినప్పుడు సో ఎలా హ్యాండిల్ చేయాలి?
యా యా సో ఇప్పుడు ఫాలో ఫస్ట్ అవుతుంటే వాళ్ళతో నా డిస్టెన్స్ పెరిగిపోతుంది అనమాట. ఫాలో అవ్వని వాళ్ళతో డిస్టెన్స్ పెరిగిపోతుంది ఇంకా ఈ ఫ్యామిలీలో శ్రీకాంత్ అయినా. గారు ఈ వర్క్ షాప్ అనేది ఫస్ట్ ఇది టోటల్లీ ఇట్స్ ఆల్ అబౌట్ అవర్ సెల్ఫ్స్, మన గురించి అన్నమాట. ఇది ఎవరైతే వేరే ఎక్కడో ఉన్నారో వాళ్ళు నిజంగా సొసైటీని పట్టించుకోకుండా, ప్రకృతిని పట్టించుకోకుండా హ్యాపీగా ఉన్నారా లేదా అనేది వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు. ఓకే, ఇప్పుడు మీరు సొసైటీని పట్టించుకోకుండా ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ బ్యాగులు తీసుకుని ఆ ప్లాస్టిక్ బ్యాగులు మళ్ళా నదిలోనో చెరువుల్లోనో పడేస్తే మీరు ఓకేరా, మీరు హ్యాపీగా ఉంటారా? ఓకే, నా ఇండివిజువల్ పర్స్పెక్టివ్ అయితే రియలైజ్డ్ దట్ ఇట్ ఈస్ నాట్ హ్యాపీ. అది ఇండివిజువల్ ఎగ్జాక్ట్లీ. పర్స్పెక్టివ్. మీకైతే ఈ 4 లెవెల్స్ లోని నేను హార్మనీలో ఉండాలి, 4 అవును, లెవెల్స్ లోని నా రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ఫిల్ చేయాలి అనేది అర్థమైంది కదా. అర్థమైంది, ఏదో ఒక లెవెల్లో నేను రెస్పాన్సిబుల్ గా ఉంటే సరిపోదు అనేది మీకు క్లియర్ గా అర్థమైంది కదా. క్లియర్ గా అర్థమైందండి. ఇన్ఫాక్ట్ ఆ కాన్షియస్నెస్ వచ్చిన వాళ్ళే ఇలాంటి ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతున్నారా, లేదంటే అసలు కాన్షియస్నెస్ లేకుండా బతుకుతున్న వాళ్ళకి ఇలాంటి ప్రోగ్రామ్స్ రిఫర్ చేయాలంటే ఏంటి? చేద్దాం అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఇలాంటి అద్భుతమైన స్థితిలో మనిషి ఉండగలుగుతాడు అనేటువంటి ఎగ్జాంపుల్ సెట్ చేసిన మనుషులు మనకి ఆదర్శ పురుషులు మనకి లేరు, ప్రస్తుతం రోల్ మోడల్స్ లేరు. అలాంటి కరెక్ట్, రోల్ మోడల్స్ తయారైతే వాళ్ళని కరెక్ట్. చూసి మిగిలిన వాళ్ళు కూడా మనం ఇలా ఉండాలి. శ్రీకాంత్ గారు ఎంత హ్యాపీగా ఉన్నారు, ఎంత బాగా అన్ని లెవెల్స్ లోని 4 లెవెల్స్ లో కూడా రెస్పాన్సిబుల్ గా ఉంటూ ఇంత సంతోషంగా ఉంటున్నారు, ఏం చేశారు శ్రీకాంత్ గారు, మనం కూడా శ్రీకాంత్ గారు చేసినట్టుగా మనం చేద్దాము అనే లెవెల్లో మనం ఉండగలిగితే, మనం ఒక రోల్ మోడల్ లా తయారవ్వగలిగితే మనల్ని చూసి వాళ్ళే వస్తారు, వాళ్ళే అడుగుతారు, మనం రిఫర్ చేయక్కర్లా. చాలా బాగా చెప్పారండి, థ్యాంక్స్. రుదీన్ కుమార్ గారు మీరు క్వశ్చన్ అడుగుతాను, హ్యాండ్ రైజ్ చేశారు, అన్మ్యూట్ చేసుకోవచ్చు. హలో గురుగారు. హలో అండి. హలో అండి, బాగున్నారా? బాగున్నానమ్మా. ఎవరు? నేను రుదిన్ కుమార్ గారి వైఫ్ అండి. చెప్పండి అమ్మా, చెప్పండి. మాకు రీసెంట్ గా మ్యారేజ్ అయిందండి, 4 మంత్స్ అవుతుంది. ఓకే. ఓకే, అయితే కొంచెం మేము మెంటల్ టచ్ గా మాట్లాడాలి అని అంటే కొంచెం అది మా ఇద్దరి మధ్యలో కొంచెం అదొక బాండింగ్ అంత క్రియేట్ అవ్వట్లేదు గురుగారు. ఓకే. 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 అది రోజు రోజుకి అలా ఉండిపోయి అది కొంచెం గ్యాప్ ఎక్కువ అవుతుంది అని అనుకుంటున్నాను. ఓకే. ఓకే. మా ఈ మొత్తం 8 రోజుల వర్క్ షాప్ తాలూకా ఎసెన్స్ యాక్చువల్లీ ఆన్లైన్ లో మనం ఏదైతే చేస్తున్నామో సొసైటీ గురించి, నేచర్ గురించి కొంచెం తక్కువ తెలుసుకున్నా కూడా మోస్ట్ డిస్కస్డ్ టాపిక్ ఈ 8 రోజుల్లో ఇదేనండి. ఒక మనిషికి సాటి మనిషితో, ఒక భార్యకి భర్తకి, ఒక తల్లిదండ్రులకి పిల్లలకి సాటి మనిషితో అద్భుతమైనటువంటి సత్సంబంధాలను ఎలా బిల్డ్ చేసుకోవాలో మనకు అర్థమయ్యేలాగా వివరంగా వివరించేది, ప్రాక్టికల్గా ఆచరణాత్మకమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చేది జీవన విద్య వర్క్షాప్. ఇందులో ముఖ్యంగా ఈ భార్యాభర్తకి మధ్యలో ఉండాల్సినటువంటి ఈ రిలేషన్షిప్ని ఎట్లా ఆనందమయంగా, ఒక అమృత తుల్యమైనటువంటి ఒక బ్యూటిఫుల్ లైఫ్ని ఎట్లా లీడ్ చేయాలనేది మనం డిస్కస్ చేస్తాము. అండ్ ఇది డిస్కస్ చేసేటువంటి, మీకు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి స్పీకర్ ఎవరైతే ఉన్నారో, 3వ రోజున ఈ పర్టికులర్ టాపిక్ని మనం తీసుకుంటాం అనమాట. ఒక ఆదర్శవంతమైనటువంటి కుటుంబాన్ని మా అందరికీ, మా సిహెచ్డిఎస్సి మెంబర్స్ అందరికీ కూడా ఒక ఫ్యామిలీ అంటే ఇలా ఉండాలి, ఒక భార్యాభర్త మధ్యన రిలేషన్షిప్ అంటే ఇలా ఉండాలి, ఒక హోల్ ఫ్యామిలీ పిల్లలు తల్లిదండ్రులు ఇలా ఉండాలి, ఇది రోల్ మోడల్ అని మేమందరం కూడా వాళ్ళని రోల్ మోడల్ గా తీసుకునేటువంటి హరి గారు, ఆయన ఈ టాపిక్ ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్నమాట. ఎల్లుండి నుంచి చెప్తారు, చాలా ఎక్సలెంట్ గా చెప్తారు. వాళ్ళని మేము గమనిస్తూ వాళ్ళని మేము జస్ట్ ఇమిటేట్ చేస్తున్నాం అనమాట. అంత ఎక్సలెంట్ స్థితిని సాధించినటువంటి ఒక మంచి స్పీకర్ మీకు మీరు చెప్పినటువంటి ప్రాబ్లమ్ ని అడ్రస్ చేస్తారండి. మీరు చక్కగా ఈ 8 రోజులు అటెండ్ అవ్వండి. మీ వైవాహిక జీవితం చాలా మధురంగా, ఆత్మీయంగా ఉండడానికి జీవన విద్య తప్పకుండా హెల్ప్ చేస్తుందండి. థ్యాంక్ యూ గురుగారు. వెల్కమ్ అండి. సో యాక్చువల్లీ 8 o'clock అయిపోయిందండి. సో ఎవరైతే అర్జెంట్ పనులు ఉన్నాయో వాళ్ళు లాగౌట్ చేసి వెళ్ళిపోవచ్చు. సో వెళ్ళిపోవచ్చు. ఇంకేం డౌట్స్ ఉంటే మాత్రం అడగండి. డౌట్స్ క్లియర్ అయిపోతే క్వశ్చన్స్ సెషన్ ఉంటే క్లోజ్ చేద్దాం. తప్పకుండా అడగొచ్చండి. సార్ నాకు డౌట్ అండి. సంతోష్ గారు చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్తే.
సార్ మీ యూట్యూబ్ ఛానల్ త్రూ నేను వచ్చాను ఇక్కడికి. ఓకే. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. షార్ట్ చూసే వచ్చాను. సార్ వెల్కమ్ ఇప్పుడు సార్. మీరు క్లాసు అద్భుతంగా చెప్పారు. ఇండివిజువల్ అండ్ ఫ్యామిలీ సొసైటీ దీని గురించి చెప్పినప్పుడు ఆ! సార్ ఏంటంటే మేజర్‌లీ కేటగిరీస్ ఉంటాయి కదా సార్ మామూలుగా ఫ్యామిలీస్. మీ యూజువల్లీ మీ ఏంటంటే ఫైనాన్షియల్ దాంతోని కూడా డిస్టర్బెన్స్ అవుతుంటది కదా ఫ్యామిలీలో. అవును. 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 అవునండి. సో ఇప్పుడు ఏంటంటే సార్ ఫైనాన్షియల్ క్రైసిస్ ఒకటి దాన్ని ఎట్లా ఓవర్‌కమ్ చేయాలి? ఇప్పుడు మనము డిస్కస్ చేస్తున్నాం కదా! ఫస్ట్ మీకు బేసిక్ హ్యూమన్ యాస్పిరేషన్ గురించి చెప్పాను కదండీ! అవునవును సార్. ఈ బేసిక్ హ్యూమన్ యాస్పిరేషన్‌లోనే ఈ ఫైనాన్షియల్‌ది ఉంది కదండీ! అవునవును సార్. హ్యాపీనెస్ అండ్ ప్రాస్పెరిటీ రెండూను. ప్రాస్పెరిటీ అంటేనే అది కదండీ! అంటే యెస్ సార్. మనకి ఏవైతే ఫిజికల్ ఫెసిలిటీస్ కావాలో, ఆ ఫిజికల్ ఫెసిలిటీస్ కావాల్సిన దానికన్నా ఎక్కువ ఉంటేనే కదా సమృద్ధి అనే భావన. అవును. అవును. సో, అది కూడా కావాలనే చెప్తున్నా. మన ప్రపోజలే అది. అవును. కేవలం మీరు ఎంత ఉందో అంతతో సంతృప్తితో ఉండిపోండి, అడ్జస్ట్ అయిపోండి అని చెప్పట్లా. ఓకే. మీకు ఎంత కావాలో అంత. బట్ ఎంత కావాలి అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? మనమే సార్. ఎవరిది మనమే వాళ్ళకి డిసైడ్ చేయాలి. మనం డిసైడ్ చేసుకొని అంతకన్నా ఎక్కువ సంపాదించుకోవడానికి కావాల్సినటువంటి శక్తిని కూడా సంపాదించాలి. సో, యెస్ సార్. హ్యాపీనెస్, ప్రాస్పెరిటీ 2 కావాలి. అదే బేసిక్ హ్యూమన్ యాస్పిరేషన్ అని అంటున్నాం. సో, అది యెస్. ఎట్లా అనేది మనం ఈ మొత్తం ఈ ప్రాస్పెరిటీ అనే కాన్సెప్ట్ గురించి మీరు చెప్పినటువంటి ఫైనాన్షియల్ దీనికి ఏదైతే ఉందో దానికి సంబంధించింది రేపు మనం డిస్కస్ చేస్తామండి. ఈ ఓకే. ప్రాస్పెరిటీ అనేది రేపు డిస్కస్ చేస్తాం. షూర్. షూర్. అయితే షూర్. మీకు అందరికీ కూడా ఒక హోంవర్క్ ఇస్తామండి. గ్రూప్‌లోని ఇస్తాము. సో, ఓకే. ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో అది రోజంతా కూడా మీరు ఆలోచిస్తూ దానికి సంబంధించినటువంటి చిన్న హోంవర్క్ ఇవ్వడం జరుగుతుంది గ్రూప్‌లోని. అదొకసారి ఆ గ్రూప్‌లో ఇచ్చిన హోంవర్క్ చూసి అది చేసి రేపు దాని గురించి మనం డిస్కస్ చేస్తాం హోంవర్క్ గురించి కూడాను. సో, ఓకే. గ్రూప్‌లో అండ్ ఇంకొకళ్ళు ఎవరో అడిగారు ఇవాళ రికార్డింగ్ వస్తుందా అని అజిత గారు అడిగారు. ఈ మొత్తం సెషన్స్ అన్నీ రికార్డ్ అవుతాయండి. రికార్డ్ అయినవన్నీ CHGSC యూట్యూబ్ ఛానెల్‌లో ఉంటాయి. సో, ఇవాళ రికార్డింగ్ కూడా ఇవాళ షేర్ చేస్తారు. అండ్ మొత్తం 8 రోజుల సెషన్‌ని ప్లే లిస్ట్‌గా చేసి మళ్ళీ మీకు షేర్ చేస్తారండి. అండ్ ఈ పీపీటీస్ అన్నీ కూడా మీకు షేర్ చేస్తారు. సో, థ్యాంక్ యూ సో మచ్. ఎవ్రీథింగ్ ఉన్న నాలెడ్జ్ అంతా కూడా షేర్ చేసే ప్రయత్నం చేస్తాము. సార్ గురుగారు ఇక్కడ ఇది ఔట్ ఆఫ్ క్వెషన్. ఇది మీరు ఎవ్రీ మంత్ కండక్ట్ చేస్తారు కదా 1 వీక్‌ది. అవును. అవును. అది లాస్ట్ వీక్ ఆ టైంలోనే చేస్తారా సార్? లేదంటే ఫస్ట్ వీక్‌లో కూడా చేస్తారా? అంటే అది మా వీలుని బట్టి అండి. మా ఓకే. పిల్లల ఎగ్జామ్స్, వాళ్ళకుండే సెలవులు ఇవన్నీ చూసుకొని దాన్ని బట్టి సి మనకెప్పుడు మోస్ట్ కంఫర్టబుల్‌గా ఉంటుందో అప్పుడు చేస్తాము. సార్ యాక్చువల్లీ ఏంటంటే నేను సేల్స్ మేనేజర్ సార్. ఏంటంటే మంత్ ఎండ్‌లో ఏంటంటే మాకు సేల్స్ ప్రెషర్. నేను ఎన్నో అవును. సార్లు మీ దగ్గరికి వద్దాం అనుకున్నా ప్రతిసారి మీరు థర్డ్ వీక్ ఆ టైంలో పెడుతున్నారు. అవును. ఇప్పుడు నాకు రావాలన్న ఇంటెన్షన్ చాలా ఎక్కువుండే. కాకపోతే అంటే అటు అప్పుడప్పుడు ఫస్ట్ వీక్‌లో కూడా పెడుతుంటామండి. పెడుతుంటాం. ఓకే. 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 అంటే ఇక్కడ డేట్స్ అనేది ఫిక్స్డ్ కాదండి. అందరూ వర్కింగ్ ప్రొఫెషనల్సే. అవునవును. అవును అందువల్ల సార్. ఏంటంటే అందరూ కన్వీనియంట్ చూసుకొని పార్టిసిపెంట్స్ కూడా ఇబ్బంది కానీ లేకుండా నిజంగా ఉండాలి. చాలా చాలా హ్యాపీ సార్. నిజంగా మీరు ఎవరి దగ్గర చార్జ్ చేయకుండా అందరికీ ఫ్రీగా నేర్పియడం అనేది నిజంగా గాడ్ గిఫ్ట్. ఎవరెవరికైతే ఈ విద్య అందుతుందో చాలా చాలా థాంక్స్ అండి. అదే ఇప్పుడు ఈ 4 లెవెల్స్‌లో నాకు రెస్పాన్సిబిలిటీ ఉందని ఫీల్ అయిన వాళ్ళు ఆ రెస్పాన్సిబిలిటీని ఫుల్‌ఫిల్ చేస్తారండి. అది ఎవరి కోసమో చేస్తున్నది కాదు. నేను సంతోషంగా ఉండడం కోసం చేస్తున్న పని అన్నమాట. ఓకే సార్. మీ మీ సంతోషం కోసం చేసిన మిగతా వాళ్ళైతే ఆ విద్య నేర్చుకొని వాళ్ళ ఫ్యామిలీతోని వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు కదా! అందరూ హ్యాపీగా ఉంటేనే మనం హ్యాపీగా ఉంటాం కదండీ సంతోష్ గారు. మీ యెస్. పేరులోనే సంతోషం ఉన్నది. ఆ సంతోషాన్ని అందరికి పంచాలి. ఖచ్చితంగా సంతోషానికి కాదు సార్. సార్, సంతోషానికి రాజు ఆయన. సంతోష్ రాజు అని పెట్టుకోలేదు. సార్ యాక్చువల్‌గా ఏంటంటే సార్ నాకు చేయాలని ఉంది. కాకపోతే ఏంటంటే డ్యూ టు ఫైనాన్షియల్ దాంతోని నేను మార్కెటింగ్ సేల్స్‌లో ఉన్నాను. కాకపోతే ఏంటంటే ఇట్లా సేవ చేయడం చాలా చాలా ఇన్స్పిరేషన్. చూస్తున్నప్పుడు అనిపిస్తది నాకు ఇట్లాంటి వాళ్ళు ఇంకా ఇంకా మంచి చేయాలి. దాంతోని ఇంకా మంచి జరుగుతుంటది అందరికీ అని. ధన్యవాదాలండి సంతోష్ థాంక్ యూ గారు. సార్. థాంక్ యూ సో మచ్ సార్. సార్ సార్ నమస్తే సురేష్ సార్. గారు. సురేష్ గారు చెప్పండి. సార్ చాలా హ్యాపీగా ఉంది సార్ ఈ సెషన్. యాక్చువల్‌గా ఏంటంటే సార్ నేను ఒక 1 ½ ఇయర్ నుంచి కొంచెం యోగిక్ ప్రాక్టీస్‌లో ఉన్నాను సార్. అంటే హెల్త్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడం కోసం. దాంతో పాటు స్పిరిచ్యువల్‌గా కూడా కనెక్ట్ అవ్వాలి. లైఫ్‌లో మోర్ హ్యాపీనెస్ కావాలంటే అన్నది కొంచెం నాకు అర్థమైంది సార్. అయితే ఇక్కడ ఏమైందంటే సార్ కొన్ని కొన్ని సెషన్స్‌లో జాయిన్ అయినప్పుడు హెచ్ఆర్‌సీఎం గోల్స్ అని చెప్పి చెప్తారు సార్. హెల్త్, రిలేషన్‌షిప్, కెరీర్, మనీ. ఆ తర్వాత వీటన్నిటికి కూడాను మనం కనెక్ట్ అవ్వాలంటే స్పిరిచువాలిటీ కూడా ఖచ్చితంగా ఉండాలని చెప్పి ఆహ్,
కొంచెం ఎక్స్‌పీరియన్స్ కూడా చేస్తున్నాను సార్ నేను. అవును. యాక్చువల్‌గా ఒక 20 ఇయర్స్ నుంచి నేను జాబ్‌లోనే ఉన్నాను సార్. ఓకే. నేను ఆల్రెడీ గ్రూప్‌లో కూడా పెట్టాను. బై ప్రొఫెషన్ వచ్చేసి నేను మైన్స్ మేనేజర్‌గా చేస్తున్నాను సార్. ఓహ్! సో, మైన్స్ అంటేనే యాక్చువల్‌గా నేచర్‌కి హార్మ్ చేయటం సార్. సో, అవును. కంప్లీట్‌గా డిస్ట్రక్షన్. అవును. సో, మైనింగ్ చేయాలంటే ఫస్టు అక్కడ ఉన్న వెజిటేషన్‌ని మొత్తం తీసేయాలి. అవును. సో, ఆ తర్వాత మళ్ళీ బ్యాక్ ఫిల్లింగ్ చేసి రీవెజిటేషన్ చేస్తాం. అదంతా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో కానీ, అదొక మైనింగ్ ఆపరేషన్ ఒక లైన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది సార్. సో, అవును. మళ్ళీ మనం నేచర్‌కి హార్మ్ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ బ్యాక్ ఫిల్లింగ్ చేస్తాము. టాప్ సాయిల్ ఫిల్ చేస్తాం. అలా ఉంటుంది. అంటే నా బై ప్రొఫెషన్ చెప్తున్నాను. సో, అవును. నాకేమనిపిస్తుందంటే సార్ ఒక్కొక్కసారి సో, అసలు నేచర్‌కి హార్మ్ హలో! సురేష్ గారు? కట్ అయిపోయిందండి మీ వాయిస్. ఓహ్! ఆ! సురేష్ గారు డిస్కనెక్ట్ అయిపోయింది. మీరొకసారి లాగౌట్ అయ్యి లాగిన్ అవ్వండి. అండ్ ఎవరైతే అర్జెంట్‌గా మీ పనులు చేసుకోవాల్సిన వాళ్ళున్నారో వాళ్ళు వెళ్ళిపోవచ్చండి. ఇంకా సబ్జెక్ట్ ఏం డిస్కస్ చేయము. ఏమైనా క్వెషన్స్ ఉంటే మాత్రమే తీసుకుంటాము. అవకాశం ఉన్న వాళ్ళు క్వెషన్స్ అడగొచ్చు. లేదంటే ఇక్కడ మనము సెషన్ కూడా క్లోజ్ చేద్దాము. ఇంకెవరికైనా క్వెషన్ ఉంటే అడగండి. సురేష్ గారు ఫ్రీజ్ అయ్యారు. సురేష్ గారు మీకు వినబడుతుంటే మీరు లాగౌట్ అయ్యి మళ్ళీ లాగిన్ అవ్వండి. ఇంకెవరైనా క్వెషన్ ఉంటే కూడా అడగొచ్చండి. రుదీన్ కుమార్ గారు. సార్ ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా సార్ 4 ఆస్పెక్ట్స్. అవును. సార్ నాకేమనిపిస్తుందంటే ఈ ఆస్పెక్ట్స్ లేకుండా మనం పని చేస్తే ఎప్పటికీ హ్యాపీగా ఉండము కదా! అవును. ఒక డైరెక్షన్‌లో నేను ఏదో జాబ్‌కెళ్తున్నాను, శాలరీ వస్తుంది, నా ఫ్యామిలీని చూసుకుంటున్నాను, వెళ్ళిపోతున్నాను అంటే ఇప్పుడు ఈ 4 డైరెక్షన్‌లు 4 సాటిస్ఫై చేయకుండా నేను ఎప్పుడు ఫుల్‌ఫిల్ అవ్వను కదా! ఒక విధంగా. ఎగ్జాక్ట్‌లీ. అవును. ఈ 4 చాలా అవసరం. ఇందులో ఏదొకటి మిస్ అయినా కూడా మనం హ్యాపీగా ఉండలేము. కరెక్ట్ అండి. ఓకే. సురేష్ గారు చెప్పండి. మైక్ సార్ ఆన్ కొంచెం చేసి. నెట్వర్క్ ఇష్యూ సార్. నేను వీడియో ఆఫ్ చేసుకుంటాను సార్. అలాగే. సార్ అదేమైందంటే సార్ కొంచెం నేను అంటే అప్పుడప్పుడు నాకేం ఫీలింగ్ వస్తుందంటే నేచర్‌కి హార్మ్ చేస్తున్నాము. మళ్ళీ దాన్ని ఏదో బై నేమ్ సేక్ కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచిస్తూ మళ్ళీ ఏదో కొంచెం రిటర్న్ ఇవ్వాలన్న ఉద్దేశంతో అలా చేస్తున్నాను సార్. అంటే అది బై ప్రొఫెషన్. సో, నాకు తెలియకుండానే నేను మైనింగ్ చదివాను. చదివిన తర్వాత దాంట్లో ఒక మంచి పొజిషన్‌కొచ్చాను. మంచి సాలరీ డ్రా చేస్తున్నాను. ఫ్యామిలీ బాగుంది. అంతా బాగుంది సార్. కానీ నాకేమనిపిస్తుందంటే, ఈ కార్మిక్ అకౌంట్‌ని నేను బ్యాలెన్స్ చేయట్లేదేమో. నా ఫ్యామిలీ నేను సర్వైవల్ కోసం నేను జాబ్ చేస్తున్నాను. డిస్ట్రక్షన్‌తో నేను లీడ్ చేస్తా ఉన్నాను. అయితే ఒకటి నేషన్‌ని బిల్డప్ చేయాలంటే మైనింగ్ ఖచ్చితంగా అవసరము. నేషన్ బిల్డప్ అవుతుందనన్నాం. బిల్డప్ అవ్వటం అంటే ఇన్ ద సెన్స్ ఓన్లీ ఆహ్, ఎకనామికల్‌గా గ్రోత్ అవ్వటం ఒకటే కాదు కదా! స్పిరిచ్యువల్‌గా కూడాను అంటే అందరూ హ్యూమన్ బీయింగ్ అంతా కూడాను హ్యాపీగా ఉండాలి. సో, ఫ్యూచర్ జనరేషన్స్ కూడాను హ్యాపీగా ఉండాలన్న ఒక థాట్ ప్రాసెస్‌లోకి వచ్చాను సార్ నేను. సో, అవును. ఇప్పుడేమైందంటే, నేను నా జాబు ఇమ్మీడియేట్‌గా నేను లీవ్ చేయాలంటే, నాకు ఫైనాన్షియల్‌గా ఇబ్బందవుతుంది. సో, అవును. నేను దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. అవును. ఒకవేళ అలా కాకుండా నేను ఆహ్, నాకున్న ఇప్పుడు డే టు డే యాక్టివిటీస్ నుంచి క్విట్ అయిపోయి ఓన్లీ ఆ! సర్విస్ మోటోలో బయటకొచ్చేసేస్తే నా ఆ! డిపెండెన్స్ ఇబ్బంది పడతారు. సో, అవును. నేను ఈ రెండిటి మధ్య ఒక సంఘర్షణలో ఉన్నాను సార్ నేను. అయితే ఓకే. ఇప్పుడు ఈరోజు సెషన్ అయిపోయిన తర్వాత నాకేమి అర్థమవుతుందంటే, ఇవన్నీ మీరు అడిగినయన్నీ కూడాను చాలా జనరల్‌గా ఒక కామన్ సెన్స్ ఉన్న వాళ్ళందరూ ఆన్సర్ చేసే విధంగా 99% ఆఫ్ పీపుల్ ఈక్వల్‌గానే ఆన్సర్ చేశారు సార్. ఎవరో అవును. 1% కొంచెం డీవియేట్ అయినట్టు నాకనిపిచ్చింది. అది ఇండివిడ్యుయల్‌గా యూనిక్‌గా ఉంటుంది. అవును. కాకపోతే ఇప్పుడు నాకు ఏంటంటే సార్ ఈ సెషన్ అయిపోయేసరికల్లా ఇవన్నీ ఆల్రెడీ నాకు తెలిసిందే కదా! 1 ½ ఇయర్ నేను ఈ సెషన్‌లో ఇప్పుడు జాయిన్ అయ్యి ఉన్నాను. 1 ½ అవరు. అవును. సో, ఇప్పుడు ఈ ఈ సెషన్ నుంచి బయటకొచ్చే టైం కూడాను నాకు ఏదైతే కొంచెం డిస్సాటిస్ఫాక్షన్ అంటే హ్యాపీనెస్ అనేది సర్టెన్ పాయింట్ ఆఫ్ టైమ్‌లో నేను ఒక మూవీ చూసాననుకోండి సార్. ఒక కామెడీ అవును. మూవీ చూసాననుకోండి సార్. ఆ 1 ½ అవరో, 2 అవర్స్ బాగా హ్యాపీగా ఉంటాను. డ్యూటీ అవును. అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాననుకోండి సార్.
చిల్డ్రన్‌తో కొంచెం సేపు గడిపితే కొంచెం హ్యాపీగా ఉంటాను. సో, 24 అవర్స్‌లో 8 అవర్స్ పడుకొని 16 అవర్స్‌లో 8 అవర్స్ డ్యూటీ చేసి, లేదంటే 10 అవర్స్ డ్యూటీ చేసిన తర్వాత మిగతాది అట్లా కాలిక్యులేటెడ్‌గా చూసుకుంటే హ్యాపీ మూమెంట్స్‌ని పెంచుకోవడం కోసము నేను ఎలా వర్కౌట్ చేయాలన్న ఉద్దేశంతో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తున్నాను. ఒక్కొక్కసారి అది కూడాను నాలో స్ట్రెస్ అనేది క్రియేట్ చేస్తుంది సార్. సో, దానికోసం నేనేంటంటే బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ చేయటం కానీ, మెడిటేషన్ కానీ టైం పెంచడం కోసం చూస్తున్నాను. సో, నేను ఎప్పుడైతే నేను ఒక గోల్ అనేది పెట్టుకున్నానో, ఆ గోల్ కూడా నాలో ఒక స్ట్రెస్ అనేది క్రియేట్ చేస్తుంది. సో, దీనంతటికి కంప్లీట్‌గా నా మైండ్ సెట్ అనేది కారణమని అది కూడా కొంచెం రియలైజ్ అయ్యాను. సో, ఆ మైండ్ సెట్‌ని కొంచెం నేను ఆ స్ట్రెస్ అనేది రాకుండా ఉండటం కోసం కొన్ని కొన్ని టిప్స్ అన్నమాట. కొన్ని హ్యాపీ మూమెంట్స్ విజువలైజ్ చేసుకోవటం కానీ, అట్లాగా విజువలైజేషన్ టెక్నిక్స్ ద్వారా కొంచెం రిలీఫ్ అవుతున్నాను సార్. సో, ఫైనల్‌గా ఏంటంటే బేసికల్‌గా నేను ఎంటెక్ మైనింగ్ సార్ నా క్వాలిఫికేషను. తర్వాత ప్యాషనేట్‌లీ ఫ్రెండ్స్‌తో కలిపి నేను లా కూడా కంప్లీట్ చేశాను సార్. నేను అడ్వొకేసీలో కూడాను కొంచెం నేర్చుకోవడం కోసం ఇంట్రెస్ట్ అంటే నాకు జాబు రిస్ట్రిక్షన్స్ వల్ల నేను కంప్లీట్‌గా దాంట్లోకి వెళ్ళలేకపోయాను. అయితే ఇప్పుడేంటంటే నా ఛాలెంజు సో, నేచర్‌ని డిస్ట్రక్షన్ చేసే మైనింగ్‌లో ఇచ్చి నేను అడ్వొకేసీ వైపు కంప్లీట్‌గా డైవర్ట్ అవుదాం అనుకుంటుంటే, ఈ మధ్యలో ఉన్న ఈ పీరియడ్‌ని నేను ఫైనాన్షియల్‌గా బ్యాలెన్స్ చేసుకోవడానికి ఎలా అని చెప్పేసి కొన్ని పాయింట్స్ రాసుకుంటూ నేను దాని మీద వర్కౌట్ చేస్తున్నాను సార్. సో, దానివల్ల నాకు స్ట్రెస్ క్రియేట్ అవుతుంది. కంప్లీట్‌గా నేను దాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తానన్న దానికి నేను చేయలేకపోతున్నాను సార్. సో, నాకొక కోచ్ కావాలి, లేదంటే ఒక మంచి గైడెన్స్ కావాలి అన్న ఉద్దేశంతో నేను అలా అంటే ఎలా ఉంటుందంటే సార్ నేను ఎలాగైతే విజువలైజ్ చేస్తున్నానో అలా లైక్ మైండెడ్ పీపుల్‌తో ఇంటరాక్ట్ అవుతున్నాను ఈ మధ్య. సో, అలాగా లైక్ మైండెడ్ పీపుల్‌తో నేను ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఇవన్నీ షేర్ చేస్తున్నాను కానీ నేను ఆన్సర్ అనేది నాకు రావట్లేదు. కానీ నేను మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉండటం కోసం చాలా నేను ప్రయత్నం చేస్తున్నాను సార్. అంటే ఇప్పుడు ఒక వెల్ పేయింగ్ జాబ్‌ని సార్. ఒక వెల్ పేయింగ్ మీరు బాగా ఉన్నత విద్యను చదివారు. ఒక వెల్ పేయింగ్ జాబ్‌ని మీరు వదిలేసి ఒక అన్‌టెస్టెడ్ వాటర్స్‌లోకి కాలు పెట్టడం అనేది డెఫినెట్‌లీ స్ట్రెస్‌ఫుల్లే. అది ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది ఈజీగా జరిగిపోదు సురేష్ గారు. డెఫినెట్‌లీ స్ట్రెస్‌ఫుల్‌గా ఉంటుంది. బట్ గోల్ మీకు కనిపిస్తూ ఉంటే, నేను ఈ నేచర్‌ని డిస్ట్రక్ట్ చేసేటువంటి ప్రొఫెషన్‌లోంచి సమాజానికి ఉపయోగపడే ప్రొఫెషన్‌లోకి వెళ్ళాలి అనేటువంటి లక్ష్యము ఈ ఎదురుగుండా ఉన్నప్పుడు ఈ అబ్‌స్టకిల్స్ అన్నీ కూడా చాలా ఈజీగా దాటగలుగుతారనమాట. దానికి ఆల్రెడీ మీరు ధ్యానం చేస్తున్నారు, ఒక ప్రణాళిక వేసుకుంటున్నారు. ఇవన్నీ వేసుకుంటున్నా కూడా ఖచ్చితంగా స్ట్రెస్ ఉంటుంది. ఆ స్ట్రెస్‌లోంచి బయటకి రావడానికి ఇలాంటి జీవన విద్య సెషన్స్ డెఫినెట్‌లీ ఉపయోగపడతాయి. అండ్ ఈ 1½ అవర్‌లోనే మనము లైఫ్‌లోని మోస్ట్ హార్డ్ హిట్టింగ్ క్వెషన్స్ అన్నిటికి సొల్యూషన్ మనకు దొరకకపోవచ్చు. బట్ ఖచ్చితంగా 8 రోజుల్లో దొరుకుతుందని నేను అష్యూర్ చేయగలుగుతానండి. ఈ 8 రోజుల్లో మీరు మీ డైలమాస్ అన్నిటికి సొల్యూషన్స్ దొరుకుతాయి. అండ్ ఎనీ క్వెషన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ మీరు 8 రోజులు అయిన తర్వాత మీరు ప్రకృతిలో మీ జీవితానికి సంబంధించిన ఆల్ 4 లెవెల్స్‌లో ఏ క్వెషన్ అడిగినా సమాధానం చెప్పగలిగే పరిస్థితి మీకే వస్తుందన్నమాట. అన్ని సమస్యలకి సొల్యూషన్ నాకలా లైఫ్‌లో హార్డ్ హిట్టింగ్ క్వెషన్స్ అన్నిటికి సమాధానం దొరికింది ఇక్కడ. ఇందులోని మీకు కూడా ఖచ్చితంగా దొరుకుతుంది. నేను కూడా ఒకానొక టైంలోని ఇండియాలో ఉన్నటువంటి ప్రతి బిగ్గెస్ట్ సిటీలోని నా హాస్పిటల్ ఉండాలి. రోజుకొక ఊర్లో ఉండాలి. ఇన్ని కోట్లు సంపాదించాలని లక్ష్యం పెట్టుకున్న వాడిని ఈ రోజున హైదరాబాద్ నుంచి వైజాగ్ నుంచి కోడూరు అనే ఒక పల్లెటూరుకి వచ్చి ఒక చిన్న గ్రామంలో నేను ప్రాక్టీస్ చేస్తూ నాకు తోచిన విధంగా నేను నా సర్వీస్ చేయడానికి అంత బిగ్గెస్ట్ డెసిషన్స్ తీసుకోవడానికి నాకు జీవన విద్య చాలా ఉపయోగపడిందండి. దానివల్ల నేను ఇప్పుడు నిరంతరము సంతోషంగా సమృద్ధితో ఉండగలుగుతున్నాను. అండ్ ఆ ఫీలింగ్‌లో ఆ పాత్‌లో ప్రయాణిస్తున్నాను అనేది నేను కాన్ఫిడెంట్‌గా చెప్పగలుగుతున్నాను. మీకు కూడా అలా ఆ విధంగా జీవన విద్య హెల్ప్ చేస్తుంది సురేష్ గారు. తప్పకుండా. థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ 8 రోజులు తప్పకుండా అటెండ్ కండి. హోంవర్క్ చేయండి. ఇది మీ ఇంట్రోస్పెక్షన్‌కి కూడా చాలా బాగా పనికొస్తుందండి. మనం చేస్తున్నటువంటి హోంవర్క్స్ అన్నీ కూడాను. ఓకే. ఓకే సార్. థాంక్ యూ సార్. యాహ్! సో ఎవరైనా డౌట్స్ ఉన్నాయండి ఇంకా? ఇంకేమైనా క్వెషన్స్ ఉంటే తీసుకుందాము. లేదంటే టైం అయిపోయింది. అందరూ ఆఫీసులకి వెళ్ళాల్సిన వాళ్ళు ఉంటారు. యాహ్! క్లోజ్ చేద్దామండి సుందర్ గారు. ఇంకేం క్వెషన్స్ లేకుంటే మనం క్లోజ్ చేద్దామండి. మళ్ళా చక్కగా రేపు ఉదయం 6:00 ఒక 5 నిమిషాలు ముందే మనం లాగిన్ అయ్యే ప్రయత్నం 6:30 అంటే 6:25కే మనం లాగిన్ అయ్యే ప్రయత్నం చేద్దామండి. రేపు ఇంక ఇంటరప్షన్స్ అవి ఉండవు కాబట్టి ఫాస్ట్‌గా సెషన్ ముందుకెళ్తుంది. యెస్.
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. పార్టిసిపెంట్స్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. రేపు కూడా సార్ చెప్పినట్టు 6:25కి దయచేసి అందరూ మీ స్క్రీన్స్ మీదకి వచ్చేసేయండి, పనులన్నీ పక్కన పెట్టేసి. సో 1.5 hours కైండ్లీ డెడికేట్ యువర్ కంప్లీట్ టైమ్ టు దిస్ సెషన్. ఓకే అండి, థ్యాంక్ యూ, వెల్కమ్. సో థ్యాంక్ యూ ఆల్. రేపు సెషన్కి స్వాగతం పలుకుతూ ఈ రోజు క్లోజ్ చేద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ.